మీది ప్రేమ వివాహం కదా? అవును సార్. మీ నాన్నగారు మరి ఒప్పుకున్నారా? లేదు సార్. బట్ అలా అనేసి ఇంకా మా హస్బెండ్ని నన్ను బాగా కొట్టారు. అలా నాన్న నన్ను మా హస్బెండ్ ఒక 100 రూపీస్ నోటుతోని చేతిలో ఒక మొబైల్ చిన్న డబ్బా ఫోన్ అది తీసుకొని కట్టుబట్టలతో బయటకు వచ్చేసి ఆయన చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే నాలో డిజేబుల్ అనేది తనకు కనిపించలేదు. పిల్లలు పుట్టకుండా పర్లేదు, నువ్వు ఉంటే చాలు చిట్టిగా. మరి ఇప్పుడు ఈ 3000 పెళ్ళిళ్ళు మీకు ఏ వేదిక ద్వారా చేసింది మీరు? అంటే నేను చేయడానికి ఒక 2-3 మెంబర్స్ మ్యారేజ్ కాలేదని చనిపోయారు. ఇంట్లో వాళ్ళతో ఉండలేక హాస్టల్లో వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నారు సార్. ఇప్పుడు పట్టించుకోక చూడకుండా వీళ్ళని హేళన చేసి అలా ఉన్నవాళ్ళు కానీ తల్లిదండ్రులు. మీరు చేసే ఈ వివాహాలలో కులాంతర వివాహాలు కనుక ఆ పట్టింపులు ఏమైనా? 90% కులాంతర వివాహాలే సార్. ఈ 3000 వాటిలలో సార్ 90%. ఎవరు ఏ కులమో ఏ మతం ఎవరికి తెలియదు, లేరు. పెళ్లి చేసుకున్నారు. దిక్కు లేకుండా పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు నేను ఇంతమందికి పెళ్లి చేయగలుగుతున్నా అనేది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. నమస్తే. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది సామెత తెలుగులో చాలా పాపులర్. కానీ 100 పెళ్ళిళ్ళు, ఒక 1000 పెళ్ళిళ్ళు, ఒక 2000 పెళ్ళిళ్ళు, 3000 పెళ్ళిళ్ళు చేస్తే కనుక మనం ఊహించలేం. ఒక వ్యక్తి ఇన్ని వేల పెళ్ళిళ్ళకు కారణం కావడం, ఇన్ని వేల జంటలను కలపడం అనేది కష్టసాధ్యమైన విషయం. అసాధ్యమేం కాదు, కష్టసాధ్యమైన విషయం. మరి ఇంత కష్టసాధ్యాన్ని ఎట్లా వాళ్ళు సులభం చేయగలిగిండ్రు? ఈ 3000 జంటలకు పెళ్లి చేయాలనే, ఇంకా ముందు ఇంకా ఎక్కువ మందికి చేయాలనే తలంపు ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన రావడానికి కారణాలు, మరి సామాజిక నేపథ్యము ఏమిటో ఈ వివరాలు తెలుసుకుందాం. ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు రజనీ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి, ఈ పెళ్లిళ్ళ వెనుకున్న విషయం ఏమిటో తెలుసుకుందాం. మేడం గారు నమస్కారం అండి. నమస్తే సార్. మేడం, రజనీ అని మీ పేరు నాకు పరిచయం చేశారు, మీ నెంబర్ ఇచ్చారు. పాత బస్తీలో ఉంటున్న ఒక యువతి 3000 పెళ్ళిళ్ళు చేసిండు అనేది నాకు నమ్మబుద్ధి కాలేదు. 3000 పెళ్ళిళ్ళు చేయడం అంటే సాధ్యమైందని తర్వాత నాకు మళ్ళీ క్లారిఫై చేసుకున్నా చేసిండు అనేది. మీ నేపథ్యం చెప్పండి మేడం, మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బై బర్త్ నుంచి హైదరాబాద్ సార్, ఓల్డ్ సిటీ. మమ్మీ వాళ్ళది అక్కడే, ఇప్పుడు అత్తయ్య వాళ్ళది కూడా అక్కడే, నేను ఉండేది కూడా అక్కడే. సో నేను మ్యారీడ్, నాకు ఒక పాప బాబు. ఇప్పుడు 9th, ఒకరు 8th చదువుతున్నారు. దేవుని దయ వల్ల బాగున్నాము. తను నార్మల్, నేను డిజేబుల్ సార్. మీరు డిజేబుల్? నేను డిజేబుల్. సో అంటే మిగతా డిజేబుల్తో కంపేర్ చేస్తే నేను నడవగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. సో దేవుడు నాకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అది. నా వైకల్యం నాకు ఎప్పుడూ అడ్డు రాలేదు. అలా నాన్న కూడా చాలా సపోర్ట్ చేసేవారు. చాలా సార్, చాలా. నేను చెప్పుకోవడానికి షేమ్ ఫీల్ గాను డిజేబుల్ నేను అని చెప్పి. ఏంటంటే నాన్న, నేను 10th ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను. యాక్చువల్లీ ఫెయిల్ అయినప్పుడు అసలు నాకు బాగా ఏడ్చి ఫీవర్ వచ్చేసింది. నాన్న ఉండి ఇలా కాదు, అసలు ఒక ఏజ్కి వచ్చి పిల్లలు ఉన్నా సరే చదువుతున్నారు ఇంకా ఇప్పటికీ కూడా, అంత ఏజ్ ఏమైందని నువ్వు ఎందుకు అంత డిసప్పాయింట్ అవుతున్నావు అని చాలా ఎంకరేజ్ చేశారు. వితిన్ 1 yearలో నేను మళ్ళీ సప్లీలో పాస్ అయ్యాను. నెక్స్ట్ ఇంటర్లో నేను కాలేజ్ లెవెల్లో టాపర్ సార్. గ్రేట్. సో అదే ఇంప్రెషన్తో డాడీ చాలా సపోర్ట్ చేసి ఇంటర్లో నేను ఓల్డ్ సిటీలోనే ఇంటర్ టు డిగ్రీ అక్కడే కంప్లీట్ చేశాను సార్. సో 10th వచ్చేసి అక్కడే. 10th అలా నేను బ్యాక్ స్టెప్ వేసానని చెప్పేసి చాలా నర్వస్గా ఫీల్ అయ్యి చాలా షేమ్ ఫీల్ అయ్యాను. ఆ 1 yearలో కూడా నాన్న నన్ను ఖాళీగా ఉంచకుండా టైప్ ఇన్స్టిట్యూట్ టైప్కి వెళ్ళాను. అకౌంటింగ్ ప్యాకేజెస్ అని చెప్పి క్లాసెస్కి వెళ్ళాను. సో అలా నా ఇంటర్ కంప్లీట్ అయ్యాక డిగ్రీ కూడా అదే కాలేజ్ సేమ్ కంటిన్యూ అయ్యాను. దురదృష్టవశాత్తు ఏంటంటే 2nd year రన్ చేస్తున్నప్పుడే నాన్న, మా అమ్మగారు ఎక్స్పైర్ అయ్యారు. అయ్యో. డిగ్రీ 2nd year ఎగ్జామ్స్ అప్పుడు. మీ ఎగ్జామ్స్ అప్పుడు? మా ఎగ్జామ్స్ అప్పుడు. సో అలా కూడా ఇంకా అక్కయ్య వాళ్ళు నాన్న ఉండి ఎగ్జామ్స్ రాయలేవు బేటా, వద్దు ఇప్పుడేం రాయకు, నెక్స్ట్ ఇయర్ చూద్దామని. అలా నేను మొండిగా మళ్ళీ అదే రాశాను ఎగ్జామ్స్. మమ్మీ ఫెబ్లో చనిపోయారు, మా ఎగ్జామ్స్ మార్చ్ ఏప్రిల్లో ఉంటుంది. సో ఎగ్జామ్స్ రాశాను. అలా కొద్దిగా 2 బ్యాక్లాగ్స్ వచ్చి మళ్ళీ 1 year డిస్టెన్స్లో మళ్ళీ కంప్లీట్ చేసి ఇప్పుడు నేను డిగ్రీ క్వాలిఫికేషన్తో అలా కంప్లీట్ అయ్యాను సార్. ఓకే. ఇప్పుడు మీరు ప్రేమ వివాహం చేసుకున్నారా? అవును సార్.
ఆహా. ఎక్కడ మీ ఆయనది? మా హస్బెండ్ కూడా ఓల్డ్ సిటీ సార్, నియర్ మా ఇంటి దగ్గర. తను నార్మల్, నేను డిజేబుల్. ఆయన చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే నాలో డిజేబుల్ అనేది తనకు కనిపించలేదు. అంటే నేను చాలాసార్లు అడిగాను మ్యారేజ్ చేసుకుంటా అని అన్నప్పుడు నేను ఒకటే క్వశ్చన్ చేశాను, అంటే మ్యారేజ్ చేసుకుంటే మనకు పుట్టే పిల్లలు కూడా డిజేబుల్ పిల్లలు పుడతారు. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నాకు మ్యారేజ్కి బిఫోరు ఒక మ్యారేజ్ సెట్ అయింది సార్, మా బావగారే దూరపు చుట్టం. సో నేను డిజేబుల్ అని చెప్పేసి 1 ఇయర్ గ్యాప్ ఇచ్చాక పెళ్ళి తీరా 1 మంత్లో ఉందన్నప్పుడు మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే ఊర్లో సెర్చ్ చేస్తేనంట పుట్టే పిల్లలు కూడా డిజేబుల్ పిల్లలు పుడతారని వాళ్ళ ఊర్లో డాక్టర్ చెప్పారంట. సో ఆ రీజన్తో నన్ను కొద్దిగా కట్నము అది ఇది అని చెప్పేసి కొద్దిగా ల్యాండ్ అని చెప్పేసి ముందే నా పేరు మీద రాయించేసేమని అలా ఒక కండిషన్ పెట్టారు. జస్ట్ అంటే 1 ఇయర్ గ్యాప్ అన్నప్పుడు ఏం అనలేదు, 1 మంత్ దగ్గర ఉంది అన్నప్పుడు ఈ టాపిక్ రేజ్ చేసేసరికి నాన్న ఉండి చేస్తాను ఇప్పుడు, ఓకే నేను డౌరీ గురించి కానీ ప్రాపర్టీ గురించి నేను ఏం ఆలోచించట్లేదు, నీకన్నా ఏది ఎక్కువ కాదు బేట చేస్తా, బట్ తను ఆస్తి గురించి ఆశించి చేసుకుంటున్నాడు, నీ డిజేబిలిటీ అనేది తనకి అడ్డు వస్తుంది, ఫ్యూచర్లో కూడా మళ్ళీ నిన్ను అడగడానికి గ్యారెంటీ ఏంటి, నీకు ప్రాబ్లం రాదని గ్యారెంటీ ఏంటి, అలా ఒక క్వశ్చన్ రేజ్ చేసి నేను కూడా ఆలోచించి వద్దు సార్ వద్దు నాన్న నువ్వు ఏవని చూసి వాళ్ళని చేసుకుంటా అని ఓకే అన్నాను. బట్ అది అనుకోకుండా ఇంకా మా హస్బెండ్ పరిచయం కావడం 4 ఇయర్ జర్నీ తర్వాత కిరణ్ కుమార్ సార్. కిరణ్ కుమార్ అంటే కిరణ్ కుమార్ అంటే అనకంటే ముందు ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అట్లా? అవును సార్, అది చెప్పాను మా హస్బెండ్కి, ఇలా చెప్పాను అనమాట, ఇలా క్యాన్సిల్ అయింది ఆ రీజన్ వల్లే. సో ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా ఇలానే పుడతారు, మీ వంశంలో మళ్ళీ ఒక బ్యాడ్ నేమ్ అని వస్తుంది, ఇలా చేసుకొని అలా తెచ్చావేంటిరా అని చెప్పి నీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి వద్దు అని నేను చాలా నచ్చ చెప్పాను. వినలేదు, లేదు పిల్లలు పుట్టకుండా పర్లేదు నువ్వు ఉంటే చాలు చిట్టిగా, నా నిక్ నేమ్ వచ్చి చిట్టి సార్, చిట్టి. మా హస్బెండ్ ఇంకా అదే పెట్టి పిలుస్తారు. అలా ఇంకా 15 ఇయర్స్ అయింది సార్ మా హ్యాపీ జర్నీ, దేవుడు పుణ్యం అని. ఇప్పుడు 2 పిల్లలు నార్మల్, మా పాప వచ్చేసి క్లాసికల్ డ్యాన్సరు, బాబు వచ్చేసి క్రికెట్ టోర్నమెంట్స్కి వెళ్తుంటారు ప్లేయర్. చాలా ప్రౌడ్ సార్, దేవుడిచ్చిన గాడ్ గిఫ్ట్. మా అమ్మ నాన్న రూపంలో వాళ్ళిద్దరు వచ్చారు నాకు, తల్లిదండ్రులు లేరా అని నాకు లేదు, వాళ్ళిద్దరూ నాకు అంత ప్రేమ చూసుకుంటారు, నా హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళే నన్ను బాగా చూసుకుంటారు. అది సార్. అంటే మీరు మీ నాన్నగారు మీది ప్రేమ వివాహం కదా? అవును సార్. మీ నాన్నగారు మరి ఒప్పుకున్నారా? లేదు సార్, అంటే చెప్పాను ఫస్ట్, అంటే పోలీస్ కదా ఇలా కొద్దిగా, నాన్న హెడ్ కానిస్టేబుల్ సార్. ఎక్కడ? ముషిరాబాద్ పిఎస్లో. ముషిరాబాద్ పిఎస్. సికింద్రాబాద్ మంకాళి స్టేషన్లో 18 ఇయర్స్ చేశారు, తర్వాత ఎక్స్పైర్ అయ్యే ముందు ముషిరాబాద్ పిఎస్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత అఫ్జల్గంజ్ దగ్గర ఒక 1 ఇయర్ చేశారు, అలా హెడ్ కానిస్టేబుల్గా ఉన్నారు. తర్వాత రిటైర్మెంట్ అయ్యారు, నా మ్యారేజ్ అయ్యాక రిటైర్మెంట్ అయ్యారు. అయితే నేను ఫస్ట్ చెప్పాను నాన్నకి ఇలా అబ్బాయి అని చెప్తేను పిలిపించారు, పిలిపించి మాట్లాడడం అది చూస్తే అప్పటికి తనకి జాబ్ అంటూ అకామిడేషన్ అది ఏది అంటూ లేదు మా హస్బెండ్ వాళ్ళకి. సో తను చూస్తే నేను పోషించేవాడిలాగా లేడు, తీసుకెళ్ళి నేను రోడ్డు మీద పడేస్తారు, వద్దు నువ్వు మళ్ళీ 1 వీక్ తర్వాత నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తావు, నేను వదిలేసి వెళ్తారు అని, అసలు నేను చూసి చేసుకోవట్లేదు నీకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు చేసుకున్నారు? మీ దగ్గర ఏముందని? అలానే ఏం లేదు సార్, ఆస్తి ఏం లేదు, కట్టుబట్టలతో వచ్చాను సార్ నేను ఇంట్లో నుంచి. అంటే మీ నాన్నగారు ఎందుకు అభ్యంతరం చెప్పడానికి గల కారణం ఏమిటి? అంటే వాళ్ళకి ప్రాపర్టీ ఇక కొద్దిగా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ కదా సార్, కనీసం అంతగా లేకపోయినా కనీసం నాకన్నా ఈక్వల్గా ఉండాలి, ఆ అబ్బాయి కనీసం ఒక జాబ్ అంటే చేస్తూ ఉండాలి. లేదు సార్, కులం గురించి అడగలేదు, కులం అసలు అది టాపిక్ కూడా రాలేదు. బట్ అలా అనేసి ఇంకా మా హస్బెండ్ని నన్ను బాగా కొట్టారు. అలా నాన్న నన్ను మా హస్బెండ్ని ఇంతవరకు తెలియని నిజం అంటే అదే సార్, బాగా సఫర్ అయ్యాము. ఇక పోలీస్ లాఠీ అది చూపించారు అనమాట, 2 లాఠీస్ కూడా విరిగిపోయాయి, బాగా తన్నులు తిన్నాము, ఇద్దరు కొట్టారు. తర్వాత ఇక మా హస్బెండ్ ఉండి సరే ఇంకా నువ్వు చూసిన పెళ్ళే చేసుకుంటాను నాన్న అని చెప్పేసి నేను కూడా అగ్రి అయ్యాను. సరే అని చెప్పేసి నేను ఈయనకి నచ్చ చెప్పి దూరం పెట్టాను. ఇక హడావిడిగా 1 మంత్లోనే ఇంకా నాన్న మళ్ళీ ఎటు వెళ్ళిపోతుందో ఏమవుతుందో అని 1 మంత్లోనే వేరే అబ్బాయితో నిశ్చయం. మీకు? మాకు నాకు ఎంగేజ్మెంట్ లగ్న పత్రిక అన్నీ
అయిపోయాయి కార్యాలు. ఇంకా పెళ్ళి వితిన్ 3 days ఉందన్నాక ఇంకా మా హస్బెండ్ ఒక క్వశ్చన్ అడిగారు అంతే. నీకు నమ్మకం ఉంటే కట్టుబట్టతో రా మిమ్మల్ని అన్నాడా మమ్మల్ని నన్ను అడిగారు. కిరణ్ కుమార్ చెప్పింది. కిరణ్ కుమార్ అంటే ప్రాపర్టీ అన్నాడు కదా, నాకు ఆ ప్రాపర్టీ అంటూ నాకు చిల్లిగవి ఏది వద్దు, నీకు నమ్మకం ఉంటే కట్టుబట్టలతో. మీ నాన్న కొడుతున్నప్పుడు ప్రాపర్టీ విషయం ప్రస్తావించి కొట్టిండేమో. ఓకే. అంటే ఏముందని ఇవ్వాలి అని అంటే మా హస్బెండ్ ఉండి ఒక 4 years టైం ఇవ్వండి అంకుల్, నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఒక చెల్లె ఉంది, సో నాన్న కొద్దిగా అంతగా సంపాదించారు, సో నేనే చూసుకోవాలి, నాకు 4 years ఆపండి, ఈ పెళ్ళి అనేది ఏం చూడకండి, నేను చేసుకుంటాను అని రిక్వెస్ట్ చేశారు. చేసినప్పుడు అట్లా ప్రాపర్టీ అని కొద్దిగా ఎక్కువ అక్కడ రేజ్ అయినందుకు అదే టాపిక్ మీద ఇంకే నా పిల్ల దగ్గరికి వచ్చాక అడిగారు. మిమ్మల్ని ఎట్లా కొట్టాలనిపించింది మీ నాన్నకు? అంటే ఇంకా అంతే సరే, అది పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ఉడుకు రక్తం ఉంటుంది కదా, అది చూపించారు ఇంకా అంతే. చాలా సఫర్ అయ్యాం. ఇంకా నాకు ఆ ఒక్క మాటతోనే ఇంకా నేను ఆలోచించలేదు సార్. ఒక 100 rupees నోటుతోని చేతిలో ఒక మొబైల్ చిన్న డబ్బా ఫోన్ అది తీసుకొని కట్టుబట్టలతో బయటకు వచ్చేది సార్. వచ్చేసి ఇంకా మా హస్బెండ్ నేను ఇక నాన్న పోలీస్ అని చెప్పేసి ఇక్కడ ఓల్డ్ సిటీలోనే ఒక 2 days మా ఫ్రెండ్ రూమ్లో స్టే చేశాను. అప్పటికే ఇక్కడ సెర్చ్ అవుతుంది, పోలీస్ పేపర్లో వేసారు, వేయించారు. అంటే పోలీస్ స్టేషన్లో ఒకటే అడిగారంట, వాళ్ళు మేజర్, మీరు అడిగే క్వశ్చన్ లేదు అక్కడ, మీకు తెలియదు అంటూ ఏం లేదు, వాళ్ళు మేజర్ సార్, మీరు ఎలా కంప్లైంట్ పెడుతున్నారని నాన్నని వాళ్ళు క్వశ్చన్ చేశారంట. సో అలా మేము అక్కడ వెళ్ళిపోయి ఒక 2 days ఉండి ఇంకా పెద్దగా అయ్యేలా ఉంది అని చెప్పేసి వైజాగ్ వెళ్ళిపోయాం. వైజాగ్ అక్కడ బంధువులు ఉన్నారు ఎవరన్నా మీకు? ఎవ్వరు లేరు సార్. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను, నేను చూసుకుంటారన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళండి పర్లేదు అది ఇదని పంపించారు. బట్ అక్కడికి వెళ్ళాక మా నాన్న పోలీస్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఎవరు రాలేదు. ఈవెన్ స్టేషన్కి వచ్చి మా ముఖం చూసి వెళ్ళిపోయారు నాన్న పోలీస్ అనేసరికి. ఇంకా అక్కడే భయపడ్డారు. ఇంకా అక్కడే 1 month లేడీస్ హాస్టల్లో దిగగానే, మేము అక్కడ దిగగానే ఒక లేడీస్ హాస్టల్లో ఫస్ట్ ఒక క్లాత్ స్టోర్కి వెళ్ళి ఒక డ్రెస్ కొన్ని సరిపడా అప్పటికి తీసుకొని వెళ్ళి ఒక లేడీస్ హాస్టల్లో జాయిన్ చేశారు. అలా నన్ను ఓకే. అప్పటికి మ్యారేజ్ చేసుకోలేదు కదా సార్, లేడీస్ హాస్టల్ వేసేసారు. వేసి 1 month అలానే ఉన్నాను. ఈయన ఆయుర్వేదిక్ మార్కెటింగ్ ఉంటుంది కదా సార్, అక్కడ పరిచయము ఎవరినో చేసుకొని మార్కెటింగ్ ఆయుర్వేదిక్ మందులు అమ్ముతూ అలా చేసుకున్నారు తను. అలా 1 month తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండే ఉండి, మీరు పెళ్లి చేసుకోవడానికి బయటకు వచ్చారు, ఫస్ట్ ఆ మ్యారేజ్ చేసుకుంటే మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, మీరంటూ ఒక జతగా ఉంటారు, సొసైటీకి కూడా చెప్పుకోవడానికి కూడా మేము పెళ్లి చేసుకున్నామని ఒక పేరు ఉంటుంది, మీరు ఇలా తిరగడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా పెళ్లి చేసి 1 month గ్యాప్ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం సార్. అక్కడ వైజాగ్లో సింహాచలం టెంపుల్లో అప్పన్న ఆధ్వర్యంలో చేసుకున్నాం సార్. ఆ మూలానే ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ ఎప్పుడు వచ్చారు హైదరాబాద్? 7 monthsకి వచ్చాం సార్, 7-8 monthsకి వచ్చాం. అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికింది. అక్కడ ఇద్దరు పని చేసుకునేవారు? అవును సార్. మీరేం పని చేసేవారు? నేను అక్కడ ఏం చేయకపోతుండే సార్, ఇంట్లోనే ఉండేదాన్ని. తను మాత్రం తను వెళ్ళేవారు. మరి మీ నాన్న వెతకలేదా మిమ్మల్ని పట్టుకొని రావడానికి? ఇంకా లేదు సార్, ఇంకా వదిలేసారు. ఇంకా వదిలేసాక ఇంకా అక్కడ ఉన్నప్పుడే ఇక 6-7 months తర్వాత నేను నా ఫ్రెండ్స్కి టచ్లోకి వచ్చాక ఇంకా కాల్స్ అవి ఇవి స్టార్ట్ అయ్యాయి. ఇక కొద్దిగా బ్లేమ్ చేశారనమాట. అంటే ఇట్లా గోల్డ్ తీసుకెళ్ళారంట కదా, మనీ తీసుకెళ్ళారంట కదా మీరు అని అంటే, ఆ మాట నేను పడలేక మళ్ళీ మా హస్బెండ్ని ఒప్పించి తనకి ఇష్టం లేకపోయినా నేనే టికెట్ బుక్ చేసి తీసుకొచ్చేసాను హైదరాబాద్కి. మరి మీ నాన్న కలిసి వచ్చి? లేదు సార్, కలవలేదు. మరి చెప్పినట్లు బంగారం పోయిందని కౌంటర్ ఇచ్చారా మీరు? లేదు. ఇప్పుడు నేను ఎక్కడైతే పేరు పోగొట్టుకొని అక్కడ వెళ్ళి ఏ పేరైతే మళ్ళీ బ్లేమ్ అయ్యి వచ్చానో, ఇప్పుడు అదే ఏరియాలో నేను 15 years నుంచి ఉంటున్నాను సార్. ఓకే. తప్పు చెయ్యలేదు అని నిరూపించాలని. మీ పేరెంట్స్ నుంచి ఎవరి నుంచి ఇబ్బందులు లేవు? ఏవి లేవు సార్. వాళ్ళు కూడా ఏమనలేదు మిమ్మల్ని? ఓకే ఓకే. కాకపోతే అమ్మ వాళ్ళ గడప అనేది నేను తొక్కలేదు, ఇంకెళ్ళలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు అంటే ఒక 12 years అయింది సార్. 12 yearsగా నేను అమ్మ వాళ్ళకి దూరంగానే ఉన్నాను. 12 సంవత్సరాల నుంచి? అవును సార్. వాళ్ళ ఇంటికి లేదు? అలా ఇంకా మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు 2nd lockdown టైంలో. ఎక్స్పైర్ అయినప్పుడు ఆ కబోర్డ్తో నాకు కాల్ వచ్చింది. అలా నేను వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి మళ్ళీ
అంటే ఇక రక్త సంబంధం ఎక్కడ వెళ్ళేది కదా సార్, మళ్ళీ అదే ప్రేమ, మళ్ళీ అదే పలకరింపు, అదే ఆప్యాయతతో నేను వెళ్తున్నాను వస్తున్నాను. వాళ్ళు కూడా అలానే చూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ 3000 పెళ్ళిళ్ళు మీకు అసలు అంటే ఎట్లా మీరు ఏ వేదిక ద్వారా చేసింది మీరు? అంటే నేను చేయడానికే ఒక రీజన్ ఏంటంటే, మేము దిక్కు లేకుండా చేసుకున్నాము, మీ పెళ్ళి మా చేసుకున్నారు. పెళ్ళి దిక్కు లేకుండా చేసుకున్నాము అనే ఒకటి వెలితే ఎప్పుడు ఉండేది సార్. అంటే అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు బాగా ఆడంబరంగా బాగా పెద్దగా చేశారు, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. సో అలాంటి టైంలో నేను ఇలా చేయడం అది నా మిస్టేక్. అంటే తీరా పెళ్ళి దగ్గరికి వచ్చాక ఇలా చేసుకున్నానని చెప్పేసి నాకు ఎప్పుడు నేను క్షమాపణ చెప్పాలి అని అంటే అది ఒకటి నాన్నగారికి. ఎప్పటికీ ఇంకా తను చనిపోయి ఇప్పుడు పైన ఉన్నా సరే నేను తప్పు చేశానని నేను సఫర్ కావాలి అంటే నాన్నకే. ఇప్పుడు తను ఎక్కడున్నా కానీ క్షమిస్తారని అనుకుంటున్నాను, కానీ క్షమించలేని తప్పు అయితే చేశాను, 100% ఒప్పుకుంటున్నాను సార్. తర్వాత ఇక నేను పెళ్ళిళ్ళు అని ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను ఆర్గనైజేషన్ 2017లో స్టార్ట్ చేశాను సార్. డిజేబుల్ ఆర్గనైజేషన్ శాంతి దివ్యాంగుల సంఘం అని. సో అది 2018లో నాకు రిజిస్టర్ అయ్యింది. అప్పుడు మామూలుగా అంటే అది కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే, నేను ఓటర్ సర్వే చేసేదాన్ని, బిఎల్ఓ సార్ నేను. సో అది మా ఏరియాలో తెలుసు కదా, సో ఇంటింటిని వెళ్ళి సర్వే చేయడము. అలా నన్ను చాలామంది చూసి, నువ్వు డిజేబుల్ కదా, నీకు ఈ పార్టీకి జాబ్ వచ్చి ఉండాలి, ఇలా నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇట్లా ఎందుకు తిరగడము అని చెప్పేసి నేను చాలామంది ఎంకరేజ్ చేశారు, జాలీగా చూసిన వాళ్ళు ఉన్నారు, అలా కూడా ఉన్నారు. సో నేను అలా చూసి చాలామంది మా ఇంట్లో కూడా డిజేబుల్ వాళ్ళు ఉన్నారమ్మా, ఏదైనా ఉంటే చూడండి అని అంటే నాకు అప్పుడు అంటే కొంతమంది చూడగలిగిన డైరెక్ట్గా మంచం మీద ఉన్న వాళ్ళని, నడవలేని వాళ్ళని, చూడలేని వాళ్ళని, అంటే నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళని చాలామందిని చూస్తాను నేను. అలా 24 ఏరియాస్కి నేను సర్వే డ్యూటీ చేశాను. సో నేను దాదాపుగా ఒక 800 మెంబర్స్ని చూసాను సార్, డిజేబుల్ వాళ్ళని. డోర్ టు డోర్ వెళ్ళాను కాబట్టి నా కళ్ళతో నేను చూశాను. పేరెంట్స్ ఇంత సఫర్ అవుతున్నారు, ఇలా చూస్తున్నారు, వాళ్ళు ఇలా ఇంత చేయలేను అంటే ఇంట్లో ఒక ఓల్డేజ్ వాళ్ళు ఉంటేనే ఇప్పుడు చూడకుండా ఓల్డేజ్ హోమ్లో అలా వేసిన వాళ్ళు ఉన్నారు ఈ జనరేషన్లో. అలాంటిది వాళ్ళ కడుపులో ఏ పాపం చేసుకున్నారో పిల్లలు అలా పుట్టినందుకు వాళ్ళకి ఎప్పటికీ ఇంకా చనిపోయేదాకా ఎప్పటికీ వాళ్ళకి ఆ సేవ అనేది చేస్తూనే ఉండాలి. మలమూత్ర విసర్జన అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇంకా A to Z వాళ్ళ కోసం త్యాగం చేసుకొని జాబ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా చాలామందిని చూసాను సార్. చూసి ఇంకా అంటే వాళ్ళకి పెళ్ళి అనే ఆప్షన్ ఉండదా అని నాకు ఒకటి తట్టింది. ఈ ఆలోచన త్రూగానే నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు వీల్ చైర్స్ అని, స్టాండ్స్, స్టిక్స్ అనేది అది ఒక 1 year నేను కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఆ టైంలోనే ఒక 2-3 మెంబర్స్ మ్యారేజ్ కాలేదని చనిపోయారు అన్నమాట. డిజేబుల్ వాళ్ళు, దివ్యాంగులు ఒక 2-3 మెంబర్స్ వాళ్ళు బాగా లోపల ఆలోచనతోని ఇంకా పెళ్లి కాదు ఇంకా నాకు అని చెప్పేసి అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు సార్. అందులో ఒక 3-4 కేసెస్ నేను నా చుట్టూ నా పరిచయస్తులు వాళ్ళన్నమాట. సో అలా నేను చూసేసరికి ఇంకా నాకు అర్థం కాలేదు, అంటే పెళ్ళి కాకపోతే కూడా చనిపోతారా అంటే అది కూడా ఒక ఫ్యామిలీ కదా, వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉండాలని కోరుకునడంలో తప్పు లేదు కదా అని చెప్పి నేను అప్పుడు మా ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబరు రాజు అని ఉండే. సో తనకి అన్మ్యారీడ్, ఏదైనా మీటింగ్స్కి వెళ్తే ఓకే అంటుండే, మేడం ఎవరైనా ఉంటే చూడండి, ఆ అమ్మాయి బాగుంది ఇట్లా చూడండి మాట్లాడండి అని. సో నేను అలా పరిచయ వేదిక అనేది దివ్యాంగులకి ఎందుకు పెట్టకూడదు, ఇంతమంది ఉన్నారు, సో అందరితో పాటు కాకుండా నేను కొద్దిగా డిఫరెంట్గా చేద్దాము. అలా నేను నార్మల్ వాళ్ళకు కూడా పరిచయ వేదికలను చూసాను సార్. నాన్న కూడా వెళ్తుండే పద్మశాలి సంఘము, అలా సంఘంలో పరిచయ వేదికలు అయ్యేది. సో దివ్యాంగులకి అనేది ఎక్కడ కూడా లేదు, అది సర్చ్ చేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను శాంతి దివ్యాంగుల పరిచయ వేదిక. అంటే మీ నాన్న పద్మశాలి సంఘంలో లీడరా? అలా ఏం లేదు సార్, మామూలుగా వెళ్తుండే ఒక మెంబర్షిప్ చేసినాం. ఇక చుట్టాలది మా చుట్టాల దాంట్లోనే చాలామందికి పెద్ద మనిషిగా కాలు కడగడము అలా చేసేవారు. సో అలా కొన్ని మ్యాచెస్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద దిక్కుగా బాగా ఎంకరేజ్ చేసి. మీరు ఇట్లా ఇల్లు తిరిగి చూస్తున్నప్పుడు ఈ దివ్యాంగులకు సంబంధించిన సమస్యలు కూడా మీ దృష్టికి వచ్చినాయి? అవును సార్. అంటే ఆ ఇళ్ళల్లో వాళ్ళు అలాంటి వాళ్ళు కనుక్కున్న తల్లిదండ్రి తోడబుట్టిన వాళ్ళ చేతుల వాళ్ళకు ఈ రోజుల్లో కూడా వాళ్ళు వివక్ష గురవుతున్నారా? సఫర్ అవుతున్నారు సార్, చూస్తున్నారు. కొంతమంది 90% చూస్తున్నారు, 10% చూడని వాళ్ళు కూడా ఉన్నారు సార్. అది చూడకపోవడానికి పేదరికమా, ఏమన్నా కారణాలు ఉన్నాయి? పేదరికమే సార్, 100% పేదరికం, ఫైనాన్షియల్.
వాళ్ళు ఒక బెడ్ మీద ఉన్నారంటే వాళ్ళకి చిన్న పిల్లలతో సమానం. వాళ్ళకి మెయింటెనెన్స్ చూడాలా, వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెట్టాలా, వాళ్ళకి ఒక మనిషి ఉండాలా కంపల్సరీగా. వాళ్ళు ఎవరిని పెట్టలేరు, చూడడానికి ఎవరు ఉండలేరు కాపలగా. సో వాళ్ళకి సరైనవి డ్రెస్సింగ్ ఉండదు, అక్కడే బెడ్ మీద అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళలేరు, వీళ్ళు వెళ్ళలేరు, వాళ్ళని తీసుకెళ్ళలేరు. సో ఫైనాన్షియల్గా చాలా ఇది అది 90% అయితే సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో 10% వదిలించుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు సార్, ఉన్నారు. ఆ వచ్చే పెన్షన్తోనే పిల్లలని చూసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే పిల్లలు ఆ పెన్షన్ తప్ప వేరే లేక ఆ పిల్లలు పెన్షన్ ఇస్తేనే వాళ్ళకి కుటుంబానికి అలా వాళ్ళు కూడా ఉన్నారు సార్. అది ఎంత ఉంటారు, ఆ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? అలా ఒక 10% ఉంటారు సార్. 10 to 15% ఉంటారు. అత్యంత పేదలు ఉంటారు. అంటే వాళ్ళు తల్లిదండ్రులు బాగా ఆరోగ్యంగా ఉండి కూడా అంటే పని చేయరా వాళ్ళు? చేయకానంటే చేస్తారు, బట్ వాళ్ళు ఇస్తేనే వాళ్ళకి ఫుడ్, అంటే వాళ్ళ సొంత ఖర్చులకి అనేది ఉపయోగించారు. ఇంట్లో పెడుతూ వాళ్ళకి ఇంతవరకే, అంటే ఎటువంటి మళ్ళీ బయటికి తీసుకెళ్ళడం కానీ, వాళ్ళ డబ్బులు వాడుకుంటారు, వాళ్ళని మళ్ళీ బయటికి తీసుకెళ్దాము, 4 చోట్ల తిప్పుదాము, వాళ్ళకి సొసైటీ ఏంటి అనేది ఎడ్యుకేషన్ పరంగా కానీ అలాంటివి ఏవి ఉండదు. ఈవెన్ పెళ్ళిళ్ళకి కూడా తీసుకెళ్ళారు సార్. నేను అలాంటి వాళ్ళని కూడా చూసాను. నా పరిచయ వేదిక అంటే మాత్రం వచ్చేస్తారో పేరెంట్స్ తీసుకొని, కొంతమంది ఇప్పుడు ఎవరైతే నెగ్లెక్ట్గా ఉన్న పేరెంట్స్ అలా తీసుకొని రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. వీళ్ళకి ఎందుకు పెళ్ళి? ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చాలామంది విలేజ్లో ఉన్నారు సార్. ఈ విలేజ్లలో ఉన్న డిజేబుల్డ్ పీపుల్స్ ప్రాపర్టీ పరంగా వెల్ సెటిల్ వాళ్ళు, అంటే పొలాలు ఉంటాయి, వాళ్ళ పేరు మీద అన్నీ ఉంటాయి. అబ్బాయికి అయితేనేమో పెళ్ళి చేస్తే వీళ్ళకి ఒక ఫ్యామిలీ వస్తుంది, ఈ ప్రాపర్టీ అనేది వాళ్ళకి పోతుంది. సో వీళ్ళకి పెళ్ళి అనేది చెయ్యొద్దు అనే పేరెంట్స్ కూడా ఉన్నారు సార్. గ్రామీణ ప్రాంతాలు ఉన్నారు, పేరు మెన్షన్ చేయొద్దు కానీ ఉన్నారు. 100% ఉన్నారు సార్, ఉన్నారు. అలా ఉన్నారు. కొంతమంది ఏమో పట్టించుకోక చూడకుండా వీళ్ళని హేళన చేసి అలా ఉన్నవాళ్ళు, కానీ తల్లిదండ్రులు అలా ఉన్నవాళ్ళు కొంతమంది ఏంటంటే యాటిట్యూడ్ అని ఇప్పుడు మనం వాడుతున్నాంకో, కానీ అది కాదు సార్. ఎందుకంటే కన్నా తల్లిదండ్రులు ఎవరైనా మర్యాదగా లేకుండా మాట్లాడితే ఎవరైనా ఎదురించవచ్చు, కన్నా తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోలేరు కదా సార్. సో వాళ్ళు అక్కడ ఇంట్లో వాళ్ళతో ఉండలేక హాస్టల్లో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారు సార్ ఇప్పుడు డిజేబుల్డ్ వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. అంటే వాళ్ళు మినిమం నడవలేని వాళ్ళు ఉన్నారు, వెహికల్స్ ఉన్నది, వాళ్ళకి ప్రాపర్టీ పరంగా లేని వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ హాస్టల్లో వచ్చి బతుకుతున్నారు అని అంటే ఇంట్లో వాళ్ళకి మర్యాద అనేది లేదు, రెస్పెక్ట్ అనేది లేదు, ఒక మనిషి అనిగా గుర్తించక, అలా వాళ్ళకి ఏది చూడకుండా వాళ్ళని ఎప్పుడూ కించపరుస్తూ మాట్లాడుతుంటుంటే వాళ్ళకి సేవలు చేయలేక, అవసరమా నాకు ఈ జీవితం అని చెప్పి వాళ్ళు ఏం చేసుకోలేక, మళ్ళీ అసలు వాళ్ళని చూస్తే మాత్రం అసలు ముఖంలో ఎంత కళ ఉంటుంది సార్. వాళ్ళు నవ్వితే అసలు కడుపు నిండిపోతుంది అంత. మళ్ళీ ఎడ్యుకేటెడ్, నాకన్నా 4 ఆకులు ఎక్కువ చదువుకున్న వాళ్ళు, లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పీజీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్కి గ్రూప్స్కి ప్రిపేర్ చేసి ఇప్పుడు చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అలాంటి వాళ్ళు పేరెంట్స్ సపోర్ట్ లేక, వాళ్ళ మాటలు పడలేక, వాళ్ళ మధ్య ఉండలేక, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక హాస్టల్లో ఉంటూ ఒకరికొకరు హెల్ప్ అంతే. అలా హాస్టల్లో వందల సార్, వేల సంఖ్యలో ఉన్నారు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో, ప్రతి ఒక్క స్టేట్ వైజ్గా ఉన్నారు సార్. మీరు కావాలంటే ఎక్కడైనా సెర్చ్ చేయండి. అలాంటి వాళ్ళని నేను కళ్ళతో చూసిందంటే ఈ పరిచయ వేదిక. అంటే మీరు అవి చూసి వచ్చిన తర్వాత అసలు పెళ్ళిళ్ళు చేయాలని ఎందుకు అనిపించింది? వారికి ఏమైనా సాయం చేయడము ఎన్జిఓ ద్వారా బట్టలు సైకిల్ ఇప్పించవచ్చు కదా, పెళ్లి చేయాలనేది అంటే 20 మంది చనిపోవడం వలన మీకు అనిపించి? ఒక 3-4 మెంబర్స్ చనిపోయారు నా కళ్ళ ముందు. చనిపోయినప్పుడు నాకు అది నచ్చక, వీళ్ళకి ఒక ఫ్యామిలీ అంటూ ఉండాలి. సో వాళ్ళకి సొసైటీలో వాళ్ళకు ఒక బయటికి రావాలి, పిల్లల్ని కనాలి, ఉండాలి, ఒక ఫ్యామిలీ అంటూ ఉండాలి, వాళ్ళకు కూడా ఒక సంతోషం అనేది ఉండాలి. ఎక్కడైతే పేరెంట్స్ ప్రేమ అనేది కోల్పోతున్నారో వాళ్ళ పుట్టే పిల్లలకి కూడా వాళ్ళ ప్రేమ అనేది పంచాలి అని చెప్పి వాళ్ళని బయటికి తీసుకురావడం అయింది సార్. అలా నేను వివాహ పరిచయ వేదిక అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ సికింద్రాబాద్లో స్టార్ట్ చేశాను. ఏ సంవత్సరం అండి? 2018లో వివాహ పరిచయ వేదిక అని స్టార్ట్ చేశాను.
ఫస్ట్ పరిచయ వేదికలోనే నాకు దాదాపు 800 to 900 మెంబర్స్ వచ్చారు సార్. 800 to 900 మెంబర్స్ ఒక్క పరిచయ వేదికకి. ఎట్లా ఎట్లా మీరు ప్రచారం చేశారు? పేపర్, సోషల్ మీడియా, పలానా తేదీన పలానా రోజు ప్రింటింగ్ మీరు రండి. ఓకే. ఒక 1 month నుంచి స్టార్ట్ చేశాను ప్లానింగ్. సో పేపర్, మీడియా, ప్రెస్ నోట్, ఇక ఒకరు త్రూ ఒకరు, ఇక వాళ్ళు ఎగ్జైటింగ్ ఇంకా చాలా మంది. వాళ్ళకి లేదు కదా, వాళ్ళకి అనుకున్నారు. చాలా మంది, చాలా మంచి రెస్పాండ్ వచ్చింది సార్. అట్లా చాలా ఇక కాల్స్ చేయడము, అట్లా అంటే సంఘాలు ఉంటాయి అని కూడా నాకు అప్పుడే తెలిసింది సార్. డిజేబుల్ వాళ్ళకి కూడా ఒక సంఘాలు ఉంటాయి, డిస్ట్రిక్ట్ వైజ్గా సంఘాలు ఉన్నాయి. అలా నాకు ఒకరొకరు సంఘాల నాయకులు పరిచయం కావడం, కాల్స్ చేయడము, మేడం మీరు ఒక ఆడామే ఉండి మీరు ఓల్డ్ సిటీలో ఉండి ఇలా బయటికి వస్తున్నారు, చేస్తున్నారు అని చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు కూడా బస్సులు కట్టుకొని, వ్యాన్లు కట్టుకొని మరి నా పరిచయ వేదికకి అలా వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళేవాళ్ళు. ఓకే. ఇప్పుడు పరిచయ వేదికలో మీ మొదటి అనుభవం ఏమిటి? ఫస్ట్ సికింద్రాబాద్లో పెట్టాను సార్. పెట్టినప్పుడు నేను ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో అలా అనౌన్స్ చేసినప్పుడు చాలా రెస్పాండ్ వచ్చింది. అమ్మాయిలు అబ్బాయిలు. కాకపోతే ఫస్ట్లో నాకు అంత ప్రీ ప్లాన్ అనేది లేకుండే, ఎందుకంటే చేస్తుండే కదా సార్, ఏదైనా కొత్త కొత్త వస్తుంది. సో నేను అలా వేరే వాళ్ళ ఆర్గనైజేషన్, ఒక కొల్లి నాగేశ్వరరావు అన్న ఉండే, తన హెల్ప్ తీసుకొని నేను స్టార్ట్ చేశాను. అన్న నా ప్లానింగ్ ఇది, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా ఇలా అని చెప్పాను. సో నా పరిచయ వేదికలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక ఫామ్ ఇస్తాను సార్ నేను. ఆ ఫామ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎంతమంది, వాళ్ళ క్వాలిఫికేషన్, శాలరీ, జాబ్, వాళ్ళు ఎక్కడ స్టే, ప్రాపర్టీ కూడా సార్. ప్రాపర్టీ ఉంటే కూడా అది క్లియర్గా మెన్షన్ చేయాలా. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీకు తెలియదు ఏం లేదు, ఇప్పుడు నార్మల్ వాళ్ళకి పెళ్లి చేయాలంటేనే చాలా అది చూస్తారు. సో ఒక డిసేబుల్ని చేసుకోవడానికి బయటికి రావాలి అని అంటే 100 రకాలుగా ఆలోచిస్తారు. సో అని ప్రాపర్టీ కంపల్సరీ మీకు ఎంతవరకు ఉంది అనేది అక్కడ మెన్షన్ చేస్తారు. అలా ఈ ఫామ్లో ఉంటుంది సార్. సో ఆ ఫామ్ నేను అందరికీ రాగానే టోకన్ లాగా ఒక టోకన్ ఇస్తాను, ఆ ఫామ్ ఇస్తాను. అలా అయిపోయాక ఒక 1 hour గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క టోకన్ వైజ్గా పిలుస్తాను క్యాండిడేట్ని. అక్కడ స్టేజ్ మీదకి వాళ్ళు రావాల్సిందే. ఒకవేళ స్టేజ్ ఎక్కలేని వాళ్ళు వీల్ చైర్ ఉంటే వీల్ చైర్, ఎవరు ఉంటే వాళ్ళు కింద అక్కడ వచ్చి ఒకరొకరుగా వాళ్ళు సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సో వాళ్ళు సో అండ్ సో ఆ ఫామ్లో నింపిందే ఇక్కడ వీళ్ళు చెప్తారు, ఇది నేను చదువుకున్నాను, ఇది నా ఫ్యామిలీ, ఇలా ఎలాంటి అమ్మాయి కావాలి, ఎలాంటి అబ్బాయి కావాలి అనేది అక్కడ వాళ్ళు ఓపెన్గా చెప్పిస్తారు. అలా ఓపెన్గా వాళ్ళు చెప్పాక మిగతా వస్తారు కదా క్యాండిడేట్స్, వాళ్ళు పేరెంట్స్ కంపల్సరీ సార్, కంపల్సరీగా రావాలి. నేను పేపర్లో ఇచ్చేటప్పుడు యాడ్ ఇది కంపల్సరీ మెన్షన్ చేస్తాను, ఎవరు కూడా సింగిల్గా రావద్దు. అంటే ఇప్పుడు డిజేబుల్ వాళ్ళు ఒకరే వస్తారు, తల్లి కానీ తండ్రి కానీ లేదా గార్డియన్, మీరు ఎవరి దగ్గర ఉంటున్నారు. సో అలా ఎవరైనా ఒకరు కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అక్కడికి వస్తారు, ఒక అమ్మాయిని కానీ అబ్బాయి కానీ నచ్చుతారు, వాళ్ళ ప్రొఫైల్ నచ్చుతుంది. సో నచ్చాక నాకు వస్తారు, చెప్తారు మేడం ఆ టోకన్ ఆ పర్సన్ నచ్చిరు నాకు. చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టేనా అని నాకు ఎలా తెలుస్తుంది సార్. సో అలా ఇప్పుడు వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా వస్తే వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఒక 1-2 hours ఇచ్చి మళ్ళీ వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టి అక్కడ ఒక 4-5 couples ఇమ్మీడియట్గా అదే పరిచయ వేదికలో ఒక 4-5 couples అయిపోతుండే పెళ్ళి. కపుల్స్ అంటే మేము ఓకే అని వాళ్ళు చెప్తారు సార్, చెప్తారు. నేను జస్ట్ అక్కడ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తాను. సో వీళ్ళు ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని నచ్చుతున్నారు, సో మళ్ళీ ఎవరు అడగవద్దు, వీళ్ళు ఓకే చేసేసుకున్నారు అని చెప్తాను అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తాను. ఇది అయిపోయాక 1 month వాళ్ళ మళ్ళీ ఒకవేళ వాళ్ళకి నాకు కాల్ చేసి మేడం ఏమైంది, ఎంతవరకు వచ్చిందంటే అప్పుడు పర్సనల్గా ఎంక్వైరీ చేస్తాను సార్ నేను. అసలు వాళ్ళు ఎవరి తాలూకు, వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి, ఆ ఫామ్ మొత్తం వెరిఫికేషన్ ఒక 1 month గ్యాప్ తీసుకొని మొత్తం వెరిఫై చేశాక అప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నేను అది కరెక్టా కాదా, వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ ఎంక్వైరీ చేసి అప్పుడు మ్యారేజ్ చేస్తాను. ఈ మ్యారేజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ ఒక ఫామ్ ఉంటుంది సార్. ఏం ఫామ్ అది? పెళ్ళి మళ్ళీ డీటెయిల్స్ వాళ్ళవి, విట్నెస్ అమ్మాయి తరఫున 2, అబ్బాయి తరఫున 2 కంపల్సరీ, వాళ్ళ ఆధార్ కార్డ్ వీళ్ళ ఆధార్ కార్డ్ కంపల్సరీ, మెడికల్ సర్టిఫికేట్, వాళ్ళు నార్మల్గా వాళ్ళు డిజేబుల్ అనేది ఒక క్లారిటీ కన్ఫర్మేషన్. అంటే ఒక డిజేబుల్ ఉండి నార్మల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నా దాంట్లో. సో అలా అది కూడా పెడతాను. అది పెట్టాక వాళ్ళు అక్కడ ఫామ్ ఫిల్అప్ చేసి అందులో కొన్ని కండిషన్స్
ఆఫ్టర్ అంటే నా ఇష్టపూర్వకంగా మ్యారేజ్ చేసుకుంటున్నాను, ఎవరి బలవంతం లేదు, అదొకటి. ఇన్ కేస్ మ్యారేజ్ తర్వాత కూడా ఏ ప్రాబ్లం వచ్చినా శాంతి దివ్యాంగుల సంఘం ఆర్గనైజేషన్ మెంబర్స్కి కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. అలా కొన్ని కండిషన్స్ పెట్టి ఆ ఫామ్లో ఉంటుంది సార్. అది చూసి విట్నెస్లు వీళ్ళందరూ ఆ పెళ్లి రోజు ఈ ప్రూఫ్లు వీళ్ళు తీసుకొని నేను మ్యారేజ్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, పెళ్లి చేసుకున్న సంవత్సరాలు ఎట్లున్నాయి? సూపర్ సార్, దేవుని దయవల్ల వాళ్ళ పిల్లలు అందరూ బాగున్నారు సార్. నార్మల్ అసలు ఇది అంటే నా జీవితంలో ఏ పెళ్ళైతే క్యాన్సిల్ అయ్యిందో ఇంకా మా బాబుని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు సార్. అంటే నాకు టోటల్ అపోజిట్. అలాంటిది ఇప్పుడు పుట్టే పిల్లలకి డిజేబుల్ పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, వాళ్ళ పిల్లలు కూడా అందరూ నార్మల్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. చేసిన దాంట్లో ఒక 1 or 2 కొద్దిగా మిస్యూజ్ వచ్చి కొద్దిగా ఏమంటారు మిస్అండర్స్టాండింగ్ వచ్చి మాట్లాడుకోవడానికి కొద్ది ఇబ్బంది అయ్యి కొద్దిగా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. అలా ఉన్నప్పుడు కూడా నేను ఒకటే చెప్పేదాన్ని, ఎందుకంటే ఆల్రెడీ ఫామ్ ఫిల్లింగ్ ఉంది, నాకు ప్రూఫ్ ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్ళాను కాబట్టి నేను అవన్నీ మాట్లాడేసి పెద్దవాళ్ళ సమక్షంలో ఆ పెళ్ళి కూడా నేను పెద్దల సమక్షంలో చేస్తాను. ఏదో తీసుకెళ్ళి గుళ్ళో గోపురాల్లో వాళ్ళిద్దరికి అలా చేయను. కంపల్సరీగా పేపర్ అందరు వస్తారు చూస్తారు. అది సార్. అంటే వాళ్ళు 3000 సంవత్సరాలు ఉన్నట్లు ఇప్పుడు ఉన్నారు సార్. వాళ్ళు ఉద్యోగాలు ఏమైనా పని చేసే వాళ్ళు ఉన్నారు? ఉన్నారు. ఉద్యోగాలు అని చాలా తక్కువ సార్. ఎక్కువ ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఈ చిన్న టీ కొట్టు పెట్టుకునే వాళ్ళు, మిషన్ కుట్టుకునే వాళ్ళు, మెకానిక్గా ఇలా చేసుకునే వాళ్ళు ఉన్నారు సార్. ఉన్నారు. ఏ పని చేస్తున్నావు అంటే ఏమి పని చేయట్లేదు చెప్పడానికంటే కూడా వీళ్ళు పని చేస్తే చాలా గొప్ప విషయం కదా. ఉన్నారు. ఏది లేక ఒకవేళ లేదు ఉన్నారు సార్. ఒకరు కాకపోయినా ఒకవేళ అందులో డిజేబుల్ ఉండి ఒకరు నార్మల్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, అది అక్కడ డిజేబుల్ చేస్తారు. డిజేబుల్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, నార్మల్ వాళ్ళు జాబ్కి వెళ్తారు, డిజేబుల్ వాళ్ళు ఉంటారు ఇంట్లో. ఓకే, డిజేబుల్ దీంట్లో కళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారా సార్? ఉన్నారు. ఆల్ కేటగిరీస్ సార్. 21 కేటగిరీస్. ఇంతకుముందు మా డిజేబుల్ దాంట్లో 7 ఉండింది. అంటే ఓన్లీ బ్లైండ్ అని చెప్పేసి, డెఫ్ అండ్ డమ్ అని చెప్పేసి అలా కొన్ని 7 కేటగిరీస్ ఉండే. ఇప్పుడు 21 కేటగిరీస్ చేశారు. 21 కేటగిరీస్ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. అందులో భాగంగా నేను ఇచ్చిన ఆఫర్ ఏంటంటే డిజేబుల్ వాళ్ళకి హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, అంటే విడో, డైవర్స్ అయిన వాళ్ళు కానీ, లేదా ఒకటే కుటుంబంలో పేద కుటుంబంలో ఒక 4-5 అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇంకెట్లా మ్యారేజ్ చేయాలని వాళ్ళు అనుకున్న టైంలో ఒక డిజేబుల్ పర్సన్ అంటే వెల్ సెటిల్గా ఉండి, ఒక ప్రాపర్టీ మంచిగా ఉండి, ఒక జాబ్ ఉండి వాళ్ళు అలా చేసుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ముందు రావచ్చు అని చెప్పేసి నా పేపర్ స్టేట్మెంట్లో పెడతాను సార్. అది నా బ్రోచర్లో ఉంటుంది. అట్లా కూడా పెళ్లి చేస్తున్నారు ఉన్నారు సార్. ఉన్నారు. డిజేబుల్ ఉన్న వాళ్ళు, నా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉండి హస్బెండ్ చూడకుండా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలా డిజేబుల్ వాళ్ళు లేడీస్ వచ్చి డిజేబుల్ వాళ్ళని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా అన్ని కాళ్ళు చేతులు మంచిగా ఉండి నన్ను తాగి రాచి రంపాన పెట్టి ఇలా చూసుకునేదానికన్నా నేను నా కళ్ళకు అద్దుకొని నన్ను ఎదుర్కొని మరి పెళ్లి చేసుకుంటున్నాడు, నన్ను కూర్చోబెట్టి పోషిస్తా అంటున్నాడు అని చెప్పి ఆశించిన వాళ్ళు, పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే ఆల్రెడీ ఆమెకి ఇంతకుముందు పిల్లలు ఉంటే ఉన్నారు. అలా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చిన్న పిల్లలు. డిజేబుల్ అతను ఏం ఆలోచిస్తాడంటే ఇంకా నాకు తోడు ఉంటుంది కదా, 30+ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇంత ఏజ్ వచ్చేసింది, ఇంకా నాకు మ్యారేజ్ అంతే. ఇంకా ఆవిడ పిల్లలు ఉన్నారా, హస్బెండ్ ఉన్నారా అదేం చూడరు, ఇంకా మ్యారేజ్ అంతే. ఒక తోడు అంతే ఉన్నారా లేదని చూసుకుంటారు సాధారణంగా. ఓకే, దీంట్లో మరి గొడవలు పడి వచ్చిన వాళ్ళు గొడవలు వచ్చిన వాళ్ళు అని అంటే ఒక 1 or 2 కపుల్స్ ఉన్నారు సార్. వాళ్ళు పిఎస్ వరకు వెళ్ళి కొద్దిగా మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, సెట్ చేసుకున్నారు. మీరు చేసే ఈ వివాహాలలో కులాంతర వివాహాలు కనుక ఆ పట్టింపులు ఏమైనా? 90% కులాంతర వివాహాలే సార్. ఈ 3000 వాటిలలో సార్ 90% ఎవరు ఏ కులమో ఏ మతం ఎవరికి తెలియదు, లేరు, పెళ్లి చేసుకున్నారు. ఈ 3000 అన్న దగ్గర కూడా నేను సెట్ చేసినవి 3000. అందులో నేను వాళ్ళు సెట్ అయ్యాక వాళ్ళు రిచ్చా పూరా అనేది చూస్తాను. ఎవరికి అంటే వాళ్ళని చేయలేను మ్యారేజ్, ఎందుకంటే వాళ్ళ తోడు కోసం నా దగ్గరకు వచ్చారు. వివాహ పరిచయ వేదిక, వివాహ పరిచయ లేదు సార్.
అంటే సెకండ్ లాక్డౌన్ తర్వాత పరిచయ వేదిక చాలా సఫర్ అయింది. యాక్చువల్లీ నేను కూడా ఫైనాన్షియల్గా కానీ జాబ్ కానీ ఏది లేదు సార్. నేను కూడా చాలా అంటే ఒకవేళ నాన్న చూసిన పెళ్ళి చేసుకుంటే మంచిగా ఉండేదానేమో, నేను ఇలా చేసుకుంటే అందుకు కొద్దిగా ఫైనాన్షియల్ అయితే చాలా ఫేస్ చేశాను. సో అలా నేను సెకండ్ లాక్డౌన్ తర్వాత వివిధ సంఘాల నాయకులే అన్నారు, మేడం ఇప్పుడున్న కష్టకాలంలో మీరు ఇలాంటిది ఏం పెట్టుకోకండి, మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఒకవేళ పరిచయ వేదిక ఒకవేళ అలా పెడితే కనుక ఫీజు అనేది పెట్టండి, ఎందుకంటే ఫ్రీగా అనేది ఎవరు పెళ్ళిళ్ళు అవి చెయ్యరు అసలు. సెకండ్ స్టేజ్లో మీరు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపీస్ 200 రూపీస్ సార్. ఎక్కడ కూడా నేను 200 ఇంకా అంతే లాస్ట్, ఇంకా 100కి 200కి పెళ్లి చేస్తుంది అని అంటే ఇంకా అక్కడ రజని. ఏపీలో కూడా సార్ ఇప్పటివరకు పరిచయ వేదికలో 13 to 14 టైమ్స్ పెట్టాను. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, అనంతపూర్, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లోనే ఒక 6-7 టైమ్స్ పెట్టాను సార్. ఇవన్నీ కలిపి 3000 పెళ్ళిళ్ళు. 3000 పెళ్ళిళ్ళు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు. నా చేతుల త్రూగా అయినాయి అయితే తక్కువ, సెట్ చేసినవి మాత్రం 3000. 3000 జంటలను మీరు దారి ఒక దారి చేశాం. అది ఇక నా చేతులకు ఉంటా అంటే ఇంకా చాలా వెల్ సెటిల్ ఉన్న వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు సార్. అంటే మీరు పూరా రీచ్ అని చూసి ఏం చేస్తారు? అదే ఎంక్వైరీ అవుతుంది కదా సార్, 1 month గ్యాప్ తీసుకుంటాను నేను పరిచయ వేదిక ద్వారా. ఈ పరిచయ వేదిక ద్వారా అయిన కపుల్స్ కన్నా నాకు పర్సనల్గా వేరే వేరే అంటే ఫ్రెండ్ త్రూ అలా ఉంటారు కదా. సో నా గ్రూప్ ఉంటుంది, వివాహ పరిచయ వేదిక బాయ్స్, వివాహ పరిచయ వేదిక గర్ల్స్. బాయ్సే ఉంటారు ఇక్కడ గర్ల్సే ఉంటారు. ఈ గర్ల్స్ ప్రొఫైల్స్ బాయ్స్ దాంట్లో పెడతాను, కాంటాక్ట్ నెంబర్ ఉండదు అందులో. మళ్ళీ బాయ్స్ డీటెయిల్స్ మొత్తం ఇందులో పెడతాను, వీళ్ళు చూసుకుంటారు, అలా నాకు కాంటాక్ట్ అవుతారు. వీళ్ళు సెట్ కాలేదనుకోండి, వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా ఉంటారు, వాళ్ళకి సెట్ అవుతుంది మేడం, వాళ్ళకన్నా చూడొచ్చు కదా, అలా వాళ్ళు వెల్ సెటిల్ మేడం మీరు సెట్ చేస్తే చాలు, అలా సెట్ చేసి ఇచ్చేస్తా. ఇంకా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్నప్పుడు మాత్రం పిలుస్తారు పెళ్ళిళ్ళకి, 100% పిలుస్తారు. ఇంకా నేను అవైలబుల్ ఉంటే వెళ్తాను, లేదంటే లేదు. ఇంకా నేను కూడా జాబ్ చేస్తూ ఇవి చేస్తుంటాను సార్. జాబ్ చేస్తూ ఇవి? అవును సార్. అంటే మీ కుటుంబాన్ని పోషించుకోండి, మీరే పని అంతే కదా సార్. దీనికి ఆఫీస్ అంటే ఏం పెట్టలేదు, విడిగా ఆఫీస్ అంటే ఏం పెట్టలేదు సార్. నేను మొన్నటి వరకు ఆన్లైన్ సర్వీస్ అని చిన్న షాప్ పెట్టుకుని రన్ చేసుకున్నాను. అది కొద్దిగా నా ఫోన్ మిస్ అయిపోయి పోలీస్ కేసు అది కొద్దిగా అయ్యి నా డాటా మొత్తం అందులోనే పోయినందుకు ఇంకా నేను ఆ షాప్ తీసేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు నేను జాబ్ సర్చింగ్లో ఉన్నాను. ఒకవేళ మంచి ఆఫర్ వస్తే మాత్రం నేను డెఫినెట్గా వెళ్తాను. ఏంటంటే కొద్ది పిల్లలు చేతికి వచ్చారు కదా సార్, వదిలేసి వెళ్ళాలంటే కూడా నాకు కొద్దిగా భయం అవుతుంది. పిల్లలు మా పాపని 9 months నుంచి వదిలేసి వెళ్ళడం స్టార్ట్ చేశాను సార్ నేను జాబ్కి, బేబీ కేర్ సెంటర్లో. ఇప్పుడు కూడా వదిలేసి వెళ్ళాలి అని అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు ఎక్కువ ఈ మీ సేవ ఆన్లైన్ సర్వీస్ నాకు బాగా ఇంట్రెస్ట్, నాకు అందులో ఎక్స్పీరియన్స్. దివ్యాంగుల సంక్షేమ బోర్డు ఒకటి ఉంది, దాంట్లో మరి ఏమన్నా తీసుకోవచ్చు? ట్రై చేశాను సార్, అందులో కూడా ట్రై చేస్తే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది, మీ తక్కువ చుట్టుపక్కలనే ఒక 2-3 ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కండిషన్స్ పెట్టారు. అంటే 3 kilometers డిస్టెన్స్ ఉంటేనే మీ సేవ లాగిన్ ఇస్తారు సార్ ఎక్కడైనా. సో డబ్బులు ఎక్కువ పెట్టాలి, ఒకవేళ నాకు కావాలి అంటే నేను డబ్బులు ఎక్కువ పెట్టాలి. అది ఇప్పుడు మామూలుగా 2 lakh అయితే పెడితే ఇచ్చేస్తారు. ఇప్పుడు నాకు డిస్టెన్స్ తక్కువ ఉన్నా సరే నాకు ఇంకా కావాలంటే ఇంకా వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? గవర్నమెంట్ ఉంటుంది కదా సార్ లాగిన్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు సిఎస్సి సెంటర్స్ ఉంటాయి, సిఎస్పి సెంటర్స్ ఉంటాయి. అది నేను ఎక్కువ బ్యాంకు మీ సేవ ఈ బ్యాక్గ్రౌండ్లో నా వర్క్ సార్ మొత్తం. సో ఇప్పటికీ కూడా నేను ఇంట్లోనే ఉండి అవే చేసుకుంటుంటాను. ఉంది సార్ ఇంట్లో. లేదు నేను ఖాళీ అనేది లేదు, నేను ఇప్పటికీ కూడా ఇంట్లో సిస్టమ్ ఉంది. సో నేను ఇప్పటికీ చేస్తుంటాను. నా ఆఫీస్ వర్క్ మొత్తం ఫర్నిచర్ ఇంట్లోనే ఉంది. అంటే వాళ్ళు ఇప్పుడు కరెంట్ బిల్లు కోసం బ్యాంక్ పని మీ ఇంటికి వస్తారు వచ్చి పని చేసుకొని పోతారు, చేస్తారు, అయిపోతుంది, పని అయిపోతుంది. కాల్ చేస్తారు, ఇంటికి వస్తారు, చేస్తారు, వెళ్తారు. మా ఓనర్ లాంటి వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయరు, వాళ్ళు మంచి వాళ్ళు, అర్థం చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. మిమ్మల్ని అప్రోచ్ కావడానికి ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ కావాలి? సోషల్ మీడియాస్ అంతే. ఏమన్నా సోషల్ మీడియాలో ఏమన్నా ఫేస్బుక్ ఉందా మీకు? ఫేస్బుక్ స్టార్టింగ్లో ఉండింది సార్, తర్వాత తీసేసాను. అంటే అది రన్ ఉంది అంతే, ఇంకా నేను అందులో పోస్ట్ చేయడం ఇలా ఇంకేం లేదు. ఎందుకంటే నాకు ఒకసారి బాగా దెబ్బ తాకింది. మా ఏరియాలో 3 couples నేను ఒక్కొక్క కపుల్ చేయలేదు, ఎప్పుడు చేసినా కానీ 3 couples 4 couples 5 couples అలా మొత్తంలో ఒకసారి అంతే.
ఎందుకంటే ఇప్పుడు ఒక పెళ్లి చేయాలంటే దాదాపు 2 to 3 lakhs వరకు వస్తుంది ఖర్చు. సో అదే 3 lakhsలో నేను 3 couplesకి చేసి చూపించాను. అలా అంటే భోజనాలు మా అంటే ఒక 100 members ఎక్కువ వస్తారు, అంతేకాని పెట్టేది వాళ్ళకి అదే పుస్తక మెట్టలు, అదే పెళ్లి బట్టలు. ఇప్పుడు నాకు డోనర్స్ అనేది ఏంటంటే ఒక లాక్డౌన్ వరకు బాగా హెల్ప్ చేశారు సార్. ఆ లాక్డౌన్ తర్వాత 3 couples సెట్ అయిపోయాయి. మ్యారేజ్ ఎప్పుడు మేడం అని అంటే ఇంకా నాకు బయట కూడా కరోనా టైంలో నాకు ఎవరు హాల్ ఇవ్వలేదు, గవర్నమెంట్ గ్రౌండ్స్ కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు సార్. సరే అని చెప్పేసి మా ఏరియా దగ్గరే ఓపెన్గా రోడ్డు మీద, ఇంకా కాలనీ టైపు రోడ్డు మీదనే ఉంటే పెట్టేసి ఆ గల్లీకి ఎవరైతే కొద్దిగా హెడ్ లాగా ఉంటారో అక్కడ ఒకసారి ఉండి నేను సపోర్ట్ చేస్తా బేట, నీకేం కావాలో చెప్పంటే ఒక ఫుడ్ ఒకటి చూడండి అని చెప్పాను. సరే అని చెప్పేసి ఫుడ్కి ఓకే అన్నారు. అది తీరా అక్కడ అంతా అయిపోయింది, వస్తున్నారు, అయిపోయింది. దాదాపు ఒక 1200-1500 members వచ్చారు సార్. నేను చేస్తున్న పెళ్ళి అని అంటే అక్కడ డిజేబుల్ వాళ్ళ రిలేటివ్స్ కన్నా నా వాళ్ళే ఎక్కువ వస్తారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను కదా, పలానా రోజు ఒక పెళ్ళి అంతే. ఇంకా ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళు, సంఘాల నాయకులు కానీ, నన్ను అభిమానించే వాళ్ళు కానీ, మా డోనర్స్ కానీ, ప్రతి ఒక్కరు వీళ్ళే ఎక్కువ అయిపోతారు అక్కడ. సో అలా మ్యారేజ్ చేసినారు, వచ్చారు, పెళ్ళి అయిపోయింది, భోజనం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎవరైతే భోజనానికి అమౌంట్ ఇస్తా అన్నారో వాళ్ళు ఆ టైంలో ఇవ్వలేదు సార్. క్యాటరింగ్ వాళ్ళు గోళ ఇంకా అక్కడ ఏంటి అమ్మ డబ్బులు, ఏంటి అమ్మ డబ్బులు అని అంటే ఇంకా నాకు అర్థం కాక అప్పటికప్పుడు నా మెడలో చైన్, గోల్డ్ చైన్ బయట తీసుకెళ్ళి బయట పెట్టేసి అప్పటిదప్పుడు అక్కడ క్లియర్ చేస్తే, తర్వాత ఇలా అయ్యింది అని చెప్పి కొన్ని సంఘాల నాయకులు డిస్కస్ చేసి కరీంనగర్లో పట్టభద్రుల సంఘం ఉంది సార్, అక్కడ వాళ్ళు నన్ను చాలా అభిమానిస్తారు. ఆ సార్ వాళ్ళు ఉండి పర్సనల్ కాల్ చేసి ఏమైంది మేడం అసలు విషయం ఏంటి అంటే ఇలా అని చెప్పారు. 20 వరకు నాకు అప్పుడు అప్ అయింది సార్, 20K వరకు. ఇంకా వాళ్ళు గ్రూప్లో పోస్ట్ చేశారు, మన గురించి మన ఒక లైఫ్ నిలబెట్టాలని చెప్పి తను ముందు ఉండి ఇంత చేస్తున్న ఆవిడకి ఇలా అయ్యింది, మీరు కూడా తలా ఒక చెయ్యండి అది ఇది అని అలా గ్రూప్లో పోస్ట్ చేస్తే నాకు ఒక 10K వరకు రీచ్ అయ్యారు. ఇంకా 10K మళ్ళీ మా హస్బెండ్ నేను తర్వాత మెల్లమెల్ల జాబ్ చేసి మేము క్లియర్ చేసుకోవాలి. కాదండి, ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు సార్ అక్కడ. ఎందుకు ఇవ్వలేకపోయినా నాకు వచ్చే టైంకి డబ్బులు రాలేవు, కమిట్మెంట్ ఇచ్చినా సారీ అలా చెప్పేసి ఇంకా తప్పించుకున్నారు. మ్యాక్సిమం ఇప్పటికీ కూడా సార్ నేను మ్యారేజెస్ చేస్తే 100% అందులో 80% 70% మాత్రమే డోనర్స్, తర్వాత మిగతా డబ్బులు మొత్తం మా హస్బెండ్ సార్. ఆయన సపోర్ట్ లేని ఇక్కడ లేదు రజని. అవునండి, మరి మీరు బతకడమే కష్టం కదా, మీ సొంత డబ్బులు పెట్టి చేస్తే. అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఒక పెళ్ళి అనుకున్నాను సార్, పరిచయ వేదిక నాకు అంత కాస్ట్ ఉండదు. ఎందుకంటే ఒక హాలు, లంచ్ వచ్చిన వాళ్ళకి దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి నాకు అక్కడ ఎక్కువ ఎక్స్పెన్స్ ఏం కాదు. ఒక బ్యానర్ ఒకటి, హాల్ అయితే నా యాక్టివిటీ చూసి వాళ్ళు హాల్ ఫ్రీగా ఇచ్చేస్తారు. బ్యానర్ వచ్చేసి నా ఓన్ మనీ, నాకు పెన్షన్ వస్తుంది సార్. ఆ పెన్షన్తో నేను బ్యానర్ అవి చిన్న ఖర్చు నేను చూసుకుంటాను, హాల్ మెయింటెనెన్స్ ఏదైనా ఉంటే స్లీపర్కి కానీ అవి చూసుకుంటాను. పెళ్ళిళ్ళు చేస్తే మాత్రం నాకు పెద్ద టాస్క్ సార్. అది ఏంటంటే పుస్తెం మెట్టలు, పెళ్ళి బట్టలు, పెళ్ళి భోజనాలు, ఈ 3. ఇప్పుడు నేను ఏదైనా డోనర్ని అడిగితే అమ్మ నీకేం కావాలి అంటారు, పెళ్ళి బట్టలు మేడం అంటే పెళ్ళి బట్టలు తెచ్చిస్తారు. నేను ఎక్కడ కూడా నగదు రూపంలో తీసుకుని సార్, ఐటమ్ ప్రోడక్ట్ రూపంలోని వాళ్ళే వస్తారు, ఆ పెళ్లి పీటల మీద వాళ్ళ త్రూగానే ఇప్పించేస్తాను నేను. అక్కడే మార్చుకుంటారు, వెళ్తారు, డ్రెస్సింగ్ అయ్యి వస్తారు. పుస్తెం మెట్టలు వాళ్ళ చేతుల మీద నుంచి ఇప్పిస్తారు. భోజనాలు ఎవరైనా ఉంటారు, వాళ్ళు బ్యానర్ పెట్టుకుంటారు వెనకాల, మా త్రూగా మేము భోజనాలు పెడుతున్నాము అని. అలా మిగతా ఖర్చులు సార్, టెంట్ ఉంటుంది, పంతుల ఫీజు ఉంటుంది, వాళ్ళు ఏం పెట్టారు. ఇంకా నేను చేసేది పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకొని చేస్తాను కదా, వాళ్ళని 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తాం కదా, వాళ్ళ నుంచి ఎటువంటిది ఉండదు. వాళ్ళ మనసు పరిస్థితి వాళ్ళ కుల మీద కానీ మత మీద వాళ్ళు కలిసి జీవిస్తారు, ఆ ఖర్చు మీరు భరిస్తారు. అట్లాంటి వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి ఇప్పుడు? అందరు బాగున్నారు సార్, దేవుని దేవుళ్ళు అందరు బాగున్నారు. వాళ్ళ పిల్లలు సూపర్ నార్మల్ కిడ్స్, ఇంకా వాళ్ళకి అయ్యారు ఉంటారు. నా పిల్లలే ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చినానంటే నాకు అంటే దిక్కు లేకుండా పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు నేను ఇంతమందికి పెళ్ళి చేయగలుగుతున్నా అనేది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. చాలా అంటే చాలా ఆ విషయంలో ఇక మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్. ఇంకా నేను ఇక్కడ ఉన్నానంటే తనే సార్. చాలా గ్రేట్, చాలా గ్రేట్.
40 to 50% దాదాపు ఇంకైనా మెయింటెనెన్స్ చేస్తారు అమౌంట్. కానీ నాకు మీ ఇంటర్వ్యూ మిమ్మల్ని అసలు మీరు నాకు పరిచయం కావడానికి కూడా కారణం ఐఏఎస్ ఆఫీసర్ ఓకే స్మితా సబర్వాల్ కామెంట్లు చేసింది కదా సోషల్ మీడియాలో. ఆ చర్చలో మీ ప్రస్తావన వచ్చింది. ఓకే వారి కామెంట్ అంటే మీ స్పందన ఏమిటి? బాలలలిత గారికి మేడంకి చెప్పే అంత పెద్దదాన్ని కదా సార్ నేను. ఎందుకంటే తను ఆ స్మితా సబర్వాల్ మేడం మాత్రం అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నట్టు కాదు, తను క్వశ్చన్ చేసిందా లేకపోతే తక్కువ చేసి మాట్లాడిందా అనేది కూడా ఇప్పుడు ఇంకా టాక్ అవుతుంది. ఇప్పుడు స్మితా సబర్వాల్ మ్యామ్ పోస్ట్ చేశారు ఒకటి ట్విట్టర్లో, అంటే వీళ్ళకి ఐఏఎస్కి కానీ వీళ్ళకి అవసరమా అని పెట్టారు, అదొకటి. ఇంకోటి 18 hours వర్క్ చేయగలరా అన్న ఒక క్వశ్చన్. ఇంకొకటి ఫీల్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, అది చేయగలరా అని అంటే డిజేబుల్ని దృష్టిలో పెట్టుకొని తను క్వశ్చన్ చేశారు. ఓకే, అది దేని గురించి అని అంటే తను అడిగిన క్వశ్చన్ 100% రాంగ్. దాన్ని ఎందుకు ఖండిస్తున్నారు మా వాళ్ళు అంటే దేంట్లో తక్కువ, తను అడిగిన క్వశ్చన్లో ప్రతి ఒక్కరి దగ్గర సమాధానం ఉంది. దేంట్లో తక్కువ 18 hours కాదు, 24 hours జాబ్ చేసి కుటుంబాన్ని పోషించిన వాళ్ళు ఉన్నారు, జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గ్రూప్స్ అని అంటున్నారు. చాలామంది డిజేబుల్ వాళ్ళు మంచాన మీద ఉండి చైర్కే అంకితమైన వాళ్ళు ఉండి అలా ఉండి కూడా చాలామంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో తను అలా క్వశ్చన్ అడగడం అనేది 100కి 500% రాంగ్. అయితే మా సంఘాల నాయకులు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు, చాలామంది ఖండిస్తున్నారు, ఇలా అనడం తప్పు, ఇలా అనడం కరెక్ట్గా. తనకి మతి భ్రమించిందా అనేది అయితే అది కరెక్టే సార్. ఎందుకంటే తను ఎందుకు అలా అడిగింది, ఫస్ట్ తనకి అవగాహన లేకనా తెలియకనా 2016లో ఆల్రెడీ చట్టం వచ్చింది. డిజేబుల్ని కించపరిచేలా మాట్లాడిన 92 సెక్షన్ ప్రకారం వాళ్ళని శిక్షించవచ్చు. డిజేబుల్ని కించపరిచేలా మాట్లాడవద్దు, ఆ సెక్షన్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది అనేది ఆల్రెడీ తను ఒక స్థాయిలో ఉండి తనకి తెలియకుండా అన్న మాట అయితే కాదు. అది తనకి తెలిసి అంది అని అంటే అది 100% రాంగ్. ఇప్పుడు మా సంఘాల నాయకులు చాలామంది అదే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. పోరాటంలో కానీ చదువులో కానీ ప్రతి ఒక్క దాంట్లో విద్యావంతులు ఉన్నారు, ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్ళు అంతా ఉండి కూడా ఎలా ఆమె మాటలను యాక్సెప్ట్ అయితే చేయలేరు కదా. అందుకే వాళ్ళు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. తనని ఇప్పుడు ఆ గద్దె నుంచి దింపాలా అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకోటి లేదు. సారీ అనేది చాలా చిన్న వర్డ్. సారీ చెప్పినంత మాత్రాన లేదు సార్, లేదు. అది ఇంకా ట్విట్టర్లో క్వశ్చన్ ఇంకా కంటిన్యూ కనీసం అది బ్యాగ్ కూడా తీసుకోలేదు, తీసేయలేదు కూడా, అది అలానే ఉంది. ఇంకా మా వాళ్ళు రోజు రోజుకి ఫైట్ అనేది ఏదో ఎక్కువైపోతుంది. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తున్నారు, చేయాలి, చేస్తారని అనుకుంటున్నాను. దేనికంటే ఇంతవరకు కూడా ఎవరు కూడా కించపరిచేలా మాట్లాడలేరు. ఇప్పుడు ఈ మేడం కానీ రీసెంట్గా రాజమౌళి సార్ కూడా ఒక జాబ్ చేయని వాడు దివ్యాంగులతో సమానం అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ రాజమౌళి? డైరెక్టర్. ఎక్కడ మాట్లాడింది ఆయన? ఉంది సార్, పేపర్లో కూడా ఉంది, ఇటీవల ఉంది సార్, రీసెంట్గా ఉంది. సో అది కూడా చాలా ఫోకస్ చేయలేకపోతారు. అంటే తను పెద్ద డైరెక్టర్ కాబట్టి ఎవరు ముందు సరే రికార్డు కాలేదు జనానికి. ఇప్పుడు వీరు ఒక ఐఏఎస్ అధికారి కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎట్లా మాట్లాడడం ఏమిటి అని ఒక చర్చ వచ్చింది. కానీ ఈయన డైరెక్టరు ఎప్పుడు ఏ సందర్భాల్లో ఉన్నారు అది తెలియదు సార్. స్టేట్మెంట్ అయితే పేపర్లో చూసాను నేను, ఒకటి నాకు పోస్ట్ వచ్చింది, చూసాను. పని చెయ్యని వాడు దివ్యాంగులతో సమానం, ఏ పని చేయలేదని, ఎందులో తక్కువ అని, ఏ పని చెయ్యలేరని. వాళ్ళకన్నా నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే 24 hours చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వివిధ ప్రతిభావంతులు ఉన్నారు. చాలా అవమానమే కదా సార్. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇది సండే వచ్చింది పోస్ట్. నేను సండే కొద్దిగా బిజీగా ఉండి చూడలేదు. కొన్నిసార్లు పొరపాటు కూడా వస్తుంటుంది, నిజమో కాదో తెలియదు. అయితే పేపర్లో వచ్చి ప్రింటెడ్ వచ్చిందా?
లేదు సార్ ప్రింటెడ్ వచ్చింది సార్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వచ్చింది సాక్షి వచ్చింది అట్లా వచ్చిందా? వచ్చింది సార్. రాజమౌళి సార్ది కూడా పేపర్లో వచ్చిందంటే మన దాంట్లో వచ్చింది వచ్చింది. కాకపోతే అది ఎక్కువ బయటికి ఏమంటారు పాస్ చేయలేకపోయారు, దాన్ని ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు. ఎందుకు అనేది ఇంకా అది తర్వాత భయపడా ఇంకా తెలీదు, బట్ అలా ఉండదు. కాకపోతే ఇక ఒక లెవెల్లో ఉన్నారు తను, డైరెక్టరు, మంచి మంచి మూవీస్ తీస్తారు. అది ఇంకా ఎక్కువ వాళ్ళు మరి ఎందుకన్నా పోర్ట్రేట్ చేయలేకపోయారు, అది మాటల మీద రాలేదు, బయటికి రాలేదు. తనే ఇప్పుడు ఇప్పుడు సబర్వాల్ మేడం మీద ఎందుకు వస్తుందంటే తను ఒక పోస్ట్ పెట్టింది, ఒక క్వశ్చన్ అడిగారు, అది పెట్టిన పోస్ట్కి రియాక్ట్ అయిన దానికి ఓకే ఇది ఎండ్ ఆఫ్ ఇంకా సారీ అనకుండా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగింది, మీకు అవసరమా అని అన్నారు. ఒక క్వశ్చన్ చేసాం, ఇలా పెట్టడం కరెక్ట్ కాదు మేడం, మేము ఎందులో తక్కువ కాదు అని ఒక పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ 18 hours మీరు చేయగలుగుతారా అని మళ్ళీ ఒక క్వశ్చన్, ఫీల్డ్ వర్క్ చేయగలుగుతారా, కార్లో తిరుగుతారు, కార్ డ్రైవ్ చేస్తారు, డిజేబుల్ 2 కాళ్ళు లేకుండా డ్రైవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చేతులు లేకపోయినా కాళ్ళతో రాసే వాళ్ళు ఉన్నారు, పెయింటింగ్ వేసే వాళ్ళు ఉన్నారు. మా పరిచయ వేదికలో ఉన్న గర్ల్స్ బాయ్స్ ఒక ఆవిడకి మొత్తం ఇక్కడే ఉంటుంది, చైర్ మీదనే ఉంటుంది సార్, హ్యాండ్ కూడా సరిగా సపోర్ట్ చేయదు, ఇంకా కాలైతే అసలు లేవదు. మ్యారేజ్ గురించి నా పరిచయ వేదికకు వచ్చారు, అమ్మాయిని చూసి అసలు హీరోయిన్ పనికి రాదు, అంత బాగుంటారు సార్. డిజేబుల్ అంటారు కానీ వాళ్ళు చాలా లక్షణంగా డ్రెస్సింగ్ కానీ వాళ్ళ ఫేస్ ముఖ పరిచయం కానీ చాలా బాగుంటారు, అట్రాక్టివ్గా. అలా ఉన్న ఆవిడ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో మంచి మంచి డ్రాయింగ్స్ వేస్తారు. రవీంద్ర భారతిలో ఎగ్జిబిషన్ అవుతుంది సార్ ఎవ్రీ ఇయర్. తను మన హరికిషన్ సార్ తను సపోర్ట్ చేసి, మరి రామకృష్ణ సార్ హరికృష్ణ సార్ సపోర్ట్ చేసి తనకి ఎగ్జిబిషన్లో తనకి ఒక పాత్ర ఇచ్చి తనకి అక్కడ వేయించారు, తనకి మంచి అవార్డు కూడా ఇచ్చారు. చాలా సార్ అది ఎక్కడ కూడా తక్కువ కాదు. తను అన్న మాట ఒకటే, స్వారీ అనే చిన్న మాట కాదు, తన ఆ పోస్ట్ నుంచి అక్కడ తప్పించడమే మా అందరి మాట సార్, ఒకటే మాట అంతే. మీరు చర్చ జరిగిందా మీద? నేను పిఎస్కి వెళ్ళాను సార్, ఈ పోస్ట్ చూశాను, చూసాక కంప్లైంట్ ఇవ్వడానికి నేను పిఎస్కి వెళ్ళాను, ఓల్డ్ సిటీ చత్రనాక పిఎస్కి వెళ్ళాను. మా ముందే అక్కడ సిఐ అప్పుడే వెళ్ళిపోతున్నారు, బోనాలు ఉంది కొద్దిగా వర్క్ ఉందిరా అని వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఎస్ఎస్ఆర్ ఉన్నారు, అక్కడ లెటర్ ఇచ్చాను, 20 minutes కూర్చోబెట్టి మాట్లాడారు సార్, మంచి రెస్పాండ్ ఇచ్చారు. నేను కూడా చూస్తున్నానమ్మా ఇలా ట్రోల్ చేస్తున్నారు, కానీ తన మీద యాక్షన్ అనేది తీసుకోలేరు కదా పెద్ద ఆవిడ అని ఇట్లా అంటే తనకి సపోర్ట్ చేయకనే చేసినట్టు మాట్లాడారు. అంటే ఇంకా ఆయన అంతా ఏం చెప్పలేము సార్ ఇంకా, కానీ ఆమె తెలివి తక్కువ తనంతోనే మాట్లాడింది, అదైతే 100కి 30. సారీ చేయలేదు సార్, ఇంకా రిటర్న్ కాలేదు. ఆ పోస్ట్ అనేది పెట్టాలి, అది మా హక్కు సార్, అనొద్దు అసలు, అంతే కదా. ఎక్కడ కూడా ఎందులో తక్కువ, అసలు వాళ్ళు చెయ్యని పని చేస్తున్నాము, ఇంకా మీకు ఇన్స్పిరేషన్గా ఉంటున్నాం మేము, ఒక కుటుంబాన్ని పోషిస్తున్నారు, ఎవరు కూడా డిపెండ్ కావట్లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద డిపెండ్ కావట్లేదు. మరి మీలాంటి వాళ్ళు సమాజానికి మీరేం కోరుకుంటున్నారు? అంటే ఆర్గనైజేషన్కి సార్, వ్యక్తిగా ఓకే, ఈ దివ్యాంగుల ప్రపంచం ఒకటి, వారు మానసికమైన ప్రపంచం, వారు సమాజాన్ని చూసే తీరు ఓ రకంగా ఉంటుంది, సమాజం వారిని చూసే తీరు ఓ రకంగా ఉంటుంది. డెఫినెట్గా ఇందాక మీ మాటలోనే వచ్చింది అది, ఎంత దారుణంగా ఉన్నారు జనాలు, ప్రేమగల వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజేబుల్ వాళ్ళ హాస్టల్లో ఉంటున్నారు సార్, వాళ్ళ గురించి ఫస్ట్ నేను ఫోకస్ చేయాల్సింది. వాళ్ళు ఎందుకు ఉండాల్సి వస్తుంది ఫస్ట్ నా క్వశ్చన్. అంటే పేరెంట్స్ చూడకనా, లేకపోతే వాళ్ళకి భారమనా? పేరెంట్స్ చూడక అని అనుకుందాము, కన్నా తల్లిదండ్రులే భారం అని వదిలేస్తే ఇంకెవరు చూస్తారు సార్? ఇంకెవరు చూస్తారు? హాస్టల్లో ఉంటున్నారు, వాళ్ళకి ఏదైనా అవగాహన అయ్యిందనుకోండి, బాధ్యులు ఎవరు? మళ్ళీ మొత్తుకునేది, మళ్ళీ లభదిబా అని మొత్తుకునేది మళ్ళీ పేరెంట్సే కదా. అది హాస్టల్స్ అనేది అక్కడ ఉండకుండా ఉంటే బాగుంటుంది, అదొకటి సార్. అనాథలు ఉండి పోనీ పేరెంట్స్ లేరు అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఓకే సార్, పేరెంట్స్ ఉన్నారు అని అన్న వాళ్ళు కొద్దిగా ఉండకుండా ఉండి పేరెంట్స్ని ఒప్పించి పోనీ ఎలానన్నా వాళ్ళని మచ్చిగా చేసుకొని ఉంటే బాగుంటుంది. కానీ అలా హాస్టల్లో ఉండి ఇప్పుడు రీసెంట్గా సార్
అంద హాస్టల్ మలక్పేటలో రీసెంట్ ఒక అమ్మాయి అవునండి, చాలా ఇది చేశారు. అలా చాలా అయ్యాయి. అమ్మాయి బయటికి అసలు రాని నిర్వాహకులు పట్టించుకోలేదు కదా. అది ఎవరో వాళ్ళు ఎవరు హాస్పిటల్లో వాళ్ళు నర్సులు ఎవరో చెప్తే అమ్మాయి మీద ఇంత దారుణం జరిగిందంటే అవును. అది మీరు పోయింది అక్కడికి? అక్కడికి వెళ్ళలేదు సార్. ఆ రోజే మా అమ్మగారిది సంవత్సరికం ఉంది. సో నేను అక్కడికి. మరి ఏం జరిగింది అమ్మాయి విషయంలో తర్వాత? చైర్మన్ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఎవరున్నా కానీ శిక్షిస్తాం, ఖండిస్తాం దీన్ని. ఎవరున్నా ఎంత అమ్మాయి పెద్దవాళ్ళు రెండు కళ్ళు ఉండని కనపడవా? బయట సార్ రెండు కళ్ళు కనపడవు అమ్మాయికి? కనిపించవు, రెండు కళ్ళు కనిపించవు. పేరెంట్స్ ఉన్నారు అమ్మాయికి? లేరు, కాకపోతే హాస్టల్లోనే ఉంటున్నారు అని అన్నారు. సో నేను అక్కడికి వెళ్తే కానీ కొద్దిగా నాకు ఇంకా పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇది అక్కడ పనిచేసే అతనే అమ్మాయిని ఎట్లా చేసిందని, అఘాయిత్యం చేసిన అమ్మాయితోనని పేపర్లు వచ్చింది. అది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలని నార్మల్ స్కూళ్ళల్లోనే అవుతుంది సార్. అవునండి. అలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి ప్రపంచం ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా డిజేబుల్ వాళ్ళని అట్లా హాస్టల్లో ఉంచొద్దు అనేది నేను అదొకటి కోరుకుంటున్నాను సార్. ఎవరిని అనలేము, అప్పుడు ఒక ఘోరం జరిగాక ఎవరిని అనలేము. అది ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటే అది ఎంతవరకైనా వాళ్ళు కోరుకునేది బుక్కెడ్ అన్నమే సార్. అది అదొకటి. పెళ్ళిళ్ళు అనేది ఇప్పుడు నేను కొద్దిగా బ్రేక్ ఇచ్చాను సార్. ఎందుకు అని అంటే వివాహ పరిచయ వేదిక నేను దాదాపు 13-14 టైమ్స్ పెడుతున్నాను. ఇది కంటిన్యూ అవుతుంది, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అందరు బాగానే ఉన్నారు. అయితే ఒక రవీంద్ర భారతిలో నేను ఇప్పటికీ ఒక 8 ప్రోగ్రామ్ చేశాను. చేసినప్పుడు ఒక ఆవిడ నాతోటి దివ్యాంగురాలు స్టేజ్ మీద కూర్చున్న ఆవిడ నన్ను క్వశ్చన్ చేసింది సార్. ఏమని అంటే నేను తనని డైరెక్ట్ అడుగుతున్నా ఈ క్వశ్చన్. ఏమని స్టేజ్ మీద, మేడం మీరు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పరిచయ వేదిక పెడుతున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఓకే మంచిది చేస్తున్నారు, పంపించేస్తున్నారు, తర్వాత వాళ్ళకి జీవన ఉపాధి ఎలాగా అని క్వశ్చన్ చేశారు. దానికి ఆన్సరు నాకు ఎవరైతే ఫస్ట్ నుంచి కొత్త కృష్ణవేణి మేడం గారు, మీకు కూడా తెలిసి ఉంటుంది, ఆ మేడం గారు చాలా సపోర్ట్ సార్ నాకు. ఆ మేడం అక్కడే ఉన్నారు, తన ముందే క్వశ్చన్ చేశారనమాట ఒక ఆవిడ. చేస్తే మేడమే అన్నారు, నార్మల్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఇప్పుడున్న 30+ అయితే కానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, కుదరట్లేదు. అలాంటిది ఆమె ఏజ్ ఎంత ఉంది, అలాంటిది ఆమె బయటకు వచ్చి ఒక సంఘ సేవ చేయాలని, ఒక పేరు కోసమో కాదు, పైసా కోసం కాదు, చేయాలని ఒక అంబిషన్ పెట్టుకొని తను బయటకు వచ్చి చేస్తుంది. తను ఎంకరేజ్ చేయండి అంతే తప్ప సపోర్ట్ చేయకుండా పర్లేదు, ఎంకరేజ్ చేయకుండా పర్లేదు, కానీ తక్కువ చేసి మాట్లాడవద్దు. ఒక పెళ్ళి అనే పెద్ద కార్యక్రమం చేస్తుంది. సరే తను పెళ్ళి తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు ఏంటి, ఆర్థికంగా వాళ్ళు బతకట్లేరు అని చెప్పి ఎవరైనా వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చారా? ఒకవేళ ఇస్తే ఆ జీవనోపాధి అనేది మీరు పట్టుకోండి, మీరు తీసుకొని ఆ ఎవరైతే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారో ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ చేయండి అని అక్కడ క్వశ్చన్ చేశారు సార్. నాకు ఆ క్వశ్చన్ అనేది కరెక్టే కదా నాకు కూడా అనిపించింది. అంటే వెనక ముందు ఆలోచించకుండా పెళ్ళిళ్ళు చేశానా? దేవుని అయితే అందరు బాగున్నారు సార్, కానీ ఎవరైనా ఉన్నారా బయటికి వచ్చి చెప్పలేకున్న వాళ్ళు ఉన్నారా అని నాకు ఒక క్వశ్చన్ వచ్చేసి, అప్పుడు నేను కొద్దిగా ఆలోచించింది ఏంటంటే ఫైనాన్షియల్గా ఫస్ట్ నేను సెటిల్ కావాలి, ఆ తర్వాత ఈ దివ్యాంగ జంటులను ఒకటి చేసే కార్యక్రమం పెట్టుకుందాం అని చెప్పి నేను ఫస్ట్ 108 అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను సార్ మ్యారేజెస్. సో నేను దగ్గరుండి ఇప్పుడు చేసినది ఇప్పుడు 53, నా పర్సనల్గా A to Z నేను చేసిన 53. అయితే తర్వాత ఇప్పుడు నేను ఫైనాన్షియల్ సెటిల్ ఉంటేనే కదా సార్ ఒక పెళ్ళి చేయాలంటే, టైంకి ఇస్తాన డోనర్ ఇవ్వకపోయినా ఎవరు ఇవ్వకపోయినా నా జాబ్లో నుంచి తీసి ఇవ్వాలన్నా, ఇప్పుడు నా జాబ్కి పడేదానికన్నా మా హస్బెండే కదా ఇవ్వాల్సింది. మేమే స్ట్రగుల్ అవుతున్న టైంలో లాక్డౌన్ తర్వాత మేము చాలా డౌన్కి వెళ్ళిపోయాము. సో ఇప్పుడు ఇక టైం కుదరదు అని చెప్పేసి నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు కుదిరించుకున్న వాళ్ళకి, అంటే డిజేబుల్ వాళ్ళు కుదిరించుకొని నా దగ్గరికి వస్తే నేను పెళ్లి చేసిస్తాను. ఈ కార్యక్రమం అంటే ఫుల్ స్టాప్ అనేది లేదు, కొనసాగుతుంది. నేను అంటే 100% ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళని రీసెంట్ ఒక 1 year నుంచి అయితే షిరిడి సాయిబాబా దిల్షునర్ టెంపుల్, అందులో ఇప్పటికే ఒక 5 couples అయ్యాయి సార్. నేను వాళ్ళకి అప్పగిచ్చిస్తున్నాను. వాళ్ళు పెళ్లి చేస్తారు, వాళ్ళు ఖర్చు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పెద్ద విషయం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు నన్ను నమ్మి వస్తున్నారు సార్, వీళ్ళు సెటిల్ చేసుకుంటున్నారు, వాళ్ళు వస్తున్నారు. నేను ఇప్పుడు చేయలేను నాన్న మీరు చేసేసుకోండి అని అంటే, లేదు మేడం మీ చేతుల మీదకేంచి అయిన జంటలు అందరూ బాగున్నారు,
నాకు మీ చేతిలో నుంచి పెళ్ళి కావాలి, మీ చేతిలో మీదుగా కార్యక్రమం కావాలి అని అది కోరి నా దగ్గరికి వస్తున్నందుకు ఇక్కడ నేను ఉన్నట్టు ఉంటాను. మొత్తం కర్త కర్మక్రియ సాయిబాబా గుడి ఆధ్వర్యంలో సార్ రాజశేఖర్ సార్ ఇప్పుడు ఉన్నారు చైర్మన్, వాళ్ళు చేస్తున్నారు సార్. ఇప్పుడు 9th కూడా ఒక కార్యం ఉంది సార్, మ్యారేజ్ ఉంది 9వ తారీఖు. డిజేబుల్, ఒక డిజేబుల్ ఒక నార్మల్. అబ్బాయి డిజేబుల్, అమ్మాయి నార్మల్. మీ ఇంటి వాళ్ళ సపోర్ట్ ఎట్లుంది? ఇంతమంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా, మీ నాన్న మీ అన్నదమ్ముళ్ళు? అన్నదమ్ములు అయితే ఇక తమ్ముడు, 2 అక్కయ్యలు, నాన్న లేరు. 2-3 సెకండ్ లాక్డౌన్లో ఎక్స్పైర్ అయ్యారు సార్. సో అప్పుడే నేను వాళ్ళకి టచ్లో వచ్చాను కాబట్టి ఆ విషయంలో అయితే ఫ్యామిలీని అయితే నేను ఎక్కువ ఇన్వాల్వ్ చేయను నా ఆర్గనైజేషన్ విషయంలో. ఓకే, వాళ్ళైతే మీకు సపోర్ట్ మానసికంగా చాలా సపోర్ట్ సార్. అంటే ఎప్పుడు ఎక్కడ ఉంటాను అనేది నాకు తెలియదు. ఇప్పుడు సడన్గా ఒక మీటింగ్ ఉందన్న, ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానీ ఏదైనా, మీ ప్రపంచం చాలా పెద్దగా అయిపోయింది కదా. చాలా అయిపోయింది సార్. ఇంకా అత్తయ్య వాళ్ళది కూడా నా మ్యారేజ్ అయ్యాక 7 ఇయర్స్కి వాళ్ళు కలిసారు. సో ఈ ఆర్గనైజేషన్ వరకు నాకు ఒక రెస్పెక్ట్ అనేది అయితే చాలా పెరిగిపోయింది సార్. అంటే ఈమె కట్టుబట్టలతో వెళ్ళి ఇలా పెళ్లి చేసుకొని అసలు ఇన్ని మాటలు పడి ఇన్ని స్ట్రగుల్ అయ్యి ఇది పిల్లల్ని కానీ ఫైనాన్షియల్ అసలు అది ఏముంది, దాని దగ్గర ఏముంది అని అనుకున్న టైంలోనే నేను ఇలా పొట్రేట్ కావడం, బయటికి రావడం, పేరు రావడం అనేది చాలా అసలు అందరూ ఆశ్చర్యమయ్యారు సార్. ఫేస్బుక్లో కానీ అక్కడ ఇక్కడ ఇంటర్వ్యూస్ కానీ పేపర్లో స్టేట్మెంట్ ప్రతి ఒక్క మంత్కి నాది ఇప్పటికే ఒక 2-3 టైమ్స్ పేపర్లో వస్తుంది సార్. అది మీరు సమాజం నుంచి ఏం కోరుకుంటున్నారు? సమాజం నుంచి ఫస్ట్ హాస్టల్ అన్నాను కదా సార్, అదొకటి. డిజేబుల్ వాళ్ళ మ్యారేజెస్ అనేది నా ఒక్కదాని వల్ల కాదు, రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నారు. యాక్సిడెంట్లు కానీ ప్రతి ఒక్కటి ఏదైనా చిన్న వైకల్యం ఉన్నా వాళ్ళు ఒక దివ్యాంగులాగా ఉండిపోతున్నారు. రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నారు కాబట్టి నా ఒక్కదాని వల్ల కాదు. సో ప్రతి ఒక్క సంఘాల నాయకులు ఎవరైతే ఒక టాపిక్ మీద బయటకు వచ్చి పోరాడుతున్నారో అలా నాకు వివిధ సంఘాల నాయకులు కూడా సపోర్ట్ కావాలి. అది కూడా ఎలాగ అనేది కూడా నేను ఐడియా ఇస్తాను సార్. వివాహ పరిచయ వేదిక అనేది ఇప్పుడు నేను ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వైజ్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఒక పరిచయ వేదిక ఒక డిస్ట్రిక్ట్లో అనుకున్నారు అనుకోండి, సో వాళ్ళు అక్కడ పలానా డేట్ ఫిక్స్ చేసుకొని ఒక హాల్ ఓకే చేస్తే నేను వెళ్ళి కండక్ట్ చేస్తాను ప్రొసీజర్ మొత్తం. అక్కడ జంటలు అయ్యాయి అనుకోండి, అది కూడా వాళ్ళు వీలైనంత వాళ్ళు చేస్తారు. లేదు ఒకవేళ మా వల్ల కాదు మేడం అంటే హైదరాబాద్లోనే ఇక్కడ మా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే మ్యారేజ్ చేసిస్తారు. అది వివిధ సంఘాల నాయకులు కానీ చాలా ఏళ్ళ నుంచి ఉన్న చాలా పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి సార్. వాళ్ళు నాకు చేయి కలిపితేనే కదా సార్ ఏదైనా. మీ దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ సపోర్ట్ కావాలి. వాళ్ళ సపోర్ట్ కావాలి. ఫైనాన్షియల్ అడగట్లేదు, జస్ట్ ఒక పరిచయ వేదిక అనేది మీ డిస్ట్రిక్ట్లలో పెట్టండి. ఇప్పుడు నా డిస్ట్రిక్ట్లో నేను హైదరాబాద్ అని పెడుతున్నాను, ఒక 1000 మంది వస్తారు. మీ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళు రావడానికి. ఇప్పుడు నేను పెడుతున్నాను సార్, ఇప్పుడు ఏపీ నుంచి ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్ చేస్తారు, మేడం హైదరాబాద్లో ఉంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీయే, బట్ వాళ్ళు రావాలి, అక్కడ దిగాలా, ఒక ఆటో కట్టుకోవాలా, బయటికి రావాలా, అలా వాళ్ళ డిస్ట్రిక్ట్లోనే వాళ్ళ దగ్గర పెడితే నేను ఒక్కదాన్ని వెళ్ళడం కరెక్ట్ ప్రాబ్లం కాదు కదా, వాళ్ళ దగ్గరికే నేను వెళ్తాను. సో అక్కడైతే ఎవరైతే సంఘాలు ఎవరైనా నాయకులు ఉండి కొద్దిగా సపోర్ట్ చేస్తే అక్కడ ఒక పరిచయ వేదికని కండక్ట్ చేసి అక్కడ ప్రోగ్రామ్ పెట్టేసి ఈ పెళ్ళిళ్ళు అనేది కంటిన్యూ. అది ఎన్ని లక్షల మంది ఉంటారు వీళ్ళు దివ్యాంగులు? ఉంటారు సార్ 4 lakhs ఓన్లీ మన హైదరాబాద్ 4 lakhs మీదనే ఉంటారు. హైదరాబాద్లోనే? హైదరాబాద్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాలు ఎంతమంది ఉంటారు? ఏపీ నాకు అంత ఐడియా లేదు సార్, ఓన్లీ మన హైదరాబాద్లో మాత్రం మన తెలంగాణ స్టేట్ వైజ్గా 4 lakhs మీద ఉంటారు. మొత్తం తెలంగాణ కలిపి తెలంగాణలో ఉంటారు. వాళ్ళందరిలో మీరు ఇప్పుడు ఒక ఆశ కల్పించే వ్యక్తిలాగా మీరున్నారు వాళ్ళందరికీ? చాలా తక్కువ సార్, చాలా తక్కువ నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చాను, కానీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. నాకు సోషల్ మీడియా పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సార్, ఎందుకంటే చాలా సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ముందుంటారు, కాల్ చేస్తారు. నేను ఒక చిన్న యాక్టివిటీ చేసి జస్ట్ స్టేటస్లో పెట్టుకుంటే మా ఓల్డ్ సిటీలో కూడా ప్రెస్ మీడియా వాళ్ళు, ఈనాడు కానీ సాక్షి వాళ్ళు ఇమ్మీడియట్గా కాల్ చేస్తారు, సార్ ఏం యాక్టివిటీ చేస్తారు మేడం కాల్ చేయండి. ఒక కాల్ కూడా నేను చేయను సార్, వాళ్ళు ప్రింట్ వేసేస్తారు. చాలా సపోర్ట్ వితౌట్ మనీ, 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు.
ఈ ఓల్డ్ సిటీలో అయితే ప్రెస్ మీడియా వాళ్ళు నాకు చాలా అదే అదే, సపోర్ట్ సార్. మిగతా సమాజం కూడా చేయాలంటారు మీరు అట్లా. ఇప్పుడు నేను అన్నట్టు మాత్రం మిగతా ఆర్గనైజేషన్ సంఘాల నాయకులు మాత్రం చాలా సపోర్ట్ కావాలి సార్. ఎందుకంటే ఎవరిది వాళ్ళు చూసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు. సో అలాంటి వాళ్ళు వీళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచించి బయటకు వస్తే బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రజని గారు. థ్యాంక్ యూ సార్. మనలో ఉన్న ఈ సమాజంలో అంతర్భాగంగా ఉన్నవారు కుటుంబం నుంచి మొదలుకుంటే సమాజం వరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను మొత్తం పరిష్కారం చూపకపోయినా వారి పరిష్కారం చూసుకునే ప్రత్యామ్నాయ మార్గాలు వారే ఎంచుకున్నారు. వారిని ఇబ్బందులు పెట్టకుండా వారి దారిని వారిని వెళ్ళనివ్వాలి, వీలైతే వారికి సహాయం చేయాలి. ఇది వారు కోరుకుంటున్నది. రజని గారు ఇలాంటి వారికి మరింత మందికి సహాయం చేయాలంటే కనుక ఆయా రంగాలకు సంబంధించిన వారు లేదా వారి సంఘాలలోని పెద్దవారు ప్రముఖులు ఉన్నారు కొందరు, వారు సహకరించాలి, సమాజం తమకు సహకరించాలని వారు చేస్తున్న ఒకానొక సూచన. థ్యాంక్ యూ.